శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః। ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। వందే పరబ్రహ్మ చిదాత్మకం సద్వందే గురుం శాంతమీశం వందే శివానంద గురు ప్రవీణం వందే సదాన్యమభివందనీయాన్ అనంత సుఖదాతం రామఖండానంద విగ్రహం దయాళుమతి సంతుష్టం వందేహం మమ సద్గురుం సతతానుసర్తా ప్రవృతాశేషాన్ ఔసుఖ్యమోహారతిదాయ తస్మై తస్మై। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। శ్రీ వశిష్ఠ గీత ముముక్షు వ్యవహార ప్రకరణం। ఇందు మనము సమము, విచారణ, సంతుష్టి అలానే సాధుజన సాంగత్యం గురించి చెప్పుకున్నాం। అయితే ఈ యొక్క మోక్షాన్ని పొందడానికి ఉపాయాలు చెప్తున్నారు, జ్ఞాని యొక్క లక్షణాలుగా చెప్తూ ఈ మోక్షాన్ని పొందడం ఎంత తేలికో సులభము మనకి నిన్న చెప్పడం జరిగింది। ఏమిటంటే పుష్పమును కానీ లేక చిగుళ్ళు కానీ మర్దించుడు కంటే కూడా మోక్షాన్ని పొందడం అనేది చాలా తేలిక అన్నారు। ఎందుకంటే పుష్పమును కానీ పత్రమును కానీ మర్దించుటలో అవయవములు కదిలించవలసినటువంటి అవసరం ఉంది। కానీ ఆత్మపద ప్రాప్తి యందు కేవలము బుద్ధి వృత్తులను మాత్రము నిరోధింపవలసి ఉండనే కానీ అవయవులు ఏమీ కూడా కదిలించవలసిన పని లేదు అన్నారు। ఎందుకంటే ఇందులో ఎట్టి ప్రయాస లేదని చెప్పారనమాట। ఏ విధంగానూ కూడా మనం దేహభావంగా కానీ దేహపరంగా ఏమాత్రము కష్టపడవలసినటువంటి అవసరం అయితే లేదు। కానీ మనసుని మాత్రం పూర్తిగా ఆత్మయందు స్థితం చేసుకోవాల్సి ఉంటుంది। అటువంటి స్థితం చేసుకునేటువంటి పరిస్థితి మనకి ఏర్పడితే దానికి అనుగుణంగా మనం తయారైతే అది అప్పుడు చాలా తేలిక, చాలా సులభంగా అందుకోవచ్చు అన్నారు। కావున ఈ భౌతికములో మనం చేసే ఎట్టి క్రియల కంటే కూడా అన్ని క్రియల కంటే కూడా అతి సునాయాసమైనది। ఎక్కడుంటే అక్కడే ఎలా ఉంటే అలానే దాన్ని అందుకోవచ్చు। అవసరం లేకుండానే ఆత్మజ్ఞానం ఈ యొక్క ఆత్మస్థితిని అందుకోవచ్చు అని చెప్పి చెప్పారు। తత్వం పదార్థ శోధన మన ఉపకరించు దృష్టాంతముల ద్వారా క్రమముగా సర్వశాస్త్రార్థ సారమగు అద్వితీయ ఆత్మ ప్రబోధము కలుగుచున్నది। ఈ ప్రకారముగా అహం బ్రహ్మాస్మి మున్నగు మహావాక్యముల విచారణచే ఉదయించే నిర్దిశయ శాంతి ఏది కలదో అది నిర్వాణము అని చెప్పబడుతుంది। ఎందుకంటే జ్ఞాన లక్షణాలుగా చెప్తూ అసలు ఏది
మోక్ష స్థితి అంటే నిర్వాణ స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు. తత్వం పదార్థ శోధనకు ఉపకరించే దృష్టాంతముల ద్వారా అన్నారు. ఎందుకంటే ఏ ప్రబోధం చేయాలన్నా దానికి తప్పకుండా దృష్టాంతాలు ఉంటేనే అది మనకి బాగా అర్థమవుతుందండి. అందుకే మహానుభావులు ఎవరు చెప్పినా సరే ఉపమానాలతోటే చెప్పారండి జ్ఞానాన్ని మనకి అందించాలి. అదే విధంగా భగవంతుని యొక్క సృష్టిలో కూడా ఎన్నో ఉపమానాలు అంటే మనకి అర్థం అవడానికి ఉపయోగించే విధంగానే సృష్టి క్రమం ఉందండి. ఏ విధంగా ఉండొచ్చు అంటే ఈ యొక్క ఆత్మని వర్ణించవలసి వచ్చినప్పుడు ఆత్మ గురించి ఎవ్వరం కూడా పూర్తిగా చెప్పడానికి అనేది అస్సలు అవ్వదండి. అది వాక్కుకి అతీతము అన్నారు. మనసుకి ఈ వాక్కుకి అతీతమైనది. మరి అవతల దాన్ని బోధ చేస్తూ ఉంటే గ్రహించుకోవాలంటే కొన్ని ఉపమానాలు మాత్రం మనకి ఇంచుమించుగా ఈ సృష్టిలో ఉన్నాయండి ప్రకృతిలో. ఇది భగవంతుడు ఇచ్చిన వరం అండి. కావున ఆకాశం వలె అది అంతటా ఉంటుంది, నిర్లేపంగా ఉంటుంది అన్నారనుకోండి, అప్పుడు మనకి అది అర్థమవుతుంది. గాలి అంతా వీస్తుంది కానీ దేన్ని అంటదు అంటే అది కొంత అర్థమయ్యింది. ఇలా కొన్ని ద్వారా మనము కొన్ని విషయాల్ని ఉపమానాలుగా చెప్పుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలిగి ఉండాలి. కావున ఇక్కడ ఏం చెబుతారంటే తత్వం పదార్థ శోధన ఉపకరించేటువంటి దృష్టాంతముల ద్వారా క్రమముగా సర్వశాస్త్రార్థ సారమైనటువంటి అద్వితీయ ఆత్మతత్వ ప్రబోధం అనేది కలుగుచున్నది. ఈ విధంగా బోధ వల్ల కూడా ఇలా చేయగా ఆత్మతత్వ బోధ ప్రబోధము ఎంతవరకు అయితే మనం దాన్ని క్షుణ్ణంగా తీసుకోగలుగుతామో తద్వారా అది మనకి ఆత్మజ్ఞాన ప్రాప్తిని తద్వారా ఆత్మ ప్రాప్తిని కలిగిస్తుంది ఈ యొక్క శ్రవణ మాత్రము చేత బోధ వల్ల. ఈ ప్రకారముగా అహం బ్రహ్మాస్మి మున్నగు మహావాక్యముల విచారణ చే ఉదయించే నిర్దిశయ శాంతి ఏది కలదో అదే నిర్వాణ స్థితి అన్నారు. కనుక ఈ విధంగా బోధ చేయగా ఎవరి హృదయములో అయితే ఉదయించేటువంటి పరమ శాంతి ఈ బోధ వల్ల వారి మనసు అంతర్ముఖమైతే క్రమేపీ ఆ స్థితిలో నిలబడితే క్రమంగా అది నిరతిశయ శాంతిని ప్రసాదిస్తుంది. ఆ శాంతియే నిర్వాణ స్థితి అన్నారు. కావున మోక్షం అంటే పరమ శాంతి, నిరవధిక శాంతి అని గ్రహించాలి. తత్వం పదార్థ శోధన ద్వారా నిర్వాణ రూప శాంతిని కలగజేయటే దృష్టాంతం ఒక ఫలము కావున ఈ దృష్టాంతము సర్వ అంశములందు కలదా లేక ఏకాంశమందే కలదా ఇత్యాది వికల్పములచే ఏమీయూ ప్రయోజనము లేదు. ఏదో ఒక యుక్తిచే మహావాక్యార్థమును ఆశ్రయించే తీరవను. ఎందుకంటే పూర్ణంగా ఆత్మని ఇట్టిది అని చెప్పడానికి ఎవ్వరికి అధికారం లేదండి, చెప్పేది కాదండి అది. కానీ ఏదో ఒక దృష్టాంతం ద్వారా మాత్రం బోధ చేస్తున్నారు, చెయ్యాలి. ఎంతో మంది పూర్వ ఋషులే ఈ విధంగా మనకి క్రమంగా ఉపదేశం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ వితర్కానికి పోయి ఇది ఈ పదార్థం ఇలా కానీ దానికి ఇంకా ఇలా ఉంది కదా, దానికి నాశనం ఉంది కదా, మరి దాన్ని ఎందుకు చెప్పారు అని వితండవాదం చేయడం ద్వారా ఏమీ ప్రయోజనం లేదండి. మనకు అర్థం అవ్వడం కోసం చెప్పేదే కానీ ఉపమానం ఎప్పుడు అది సత్యం కాదండి. ఉపమానము నీకు ఉపకరించడానికి అంటే నీకు అది అర్థం అవడం కోసం మాత్రమే చెప్తారండి. ఎందుకంటే తామరాకు నీటిలో ఉండి నీటిని అంటదు, పద్మపత్రం ఇవాంబస అన్నారు. అంత మాత్రం తామరాకు ఆత్మ అయిపోతుందా అంటే అవ్వదండి. అలాగే కొంతకాలానికి అది నాశనత్వాన్ని పొందుతుంది. కానీ అక్కడ అది ఉన్న స్థితిని మనకి వర్ణన చేసి ఇది ఇలా ఉండాలి అని చెప్పడానికి ఉదాహరణగా మాత్రమే చెప్తారు. ఇందులో ఎట్టి వికల్పాలకి వితండవాదాలకి పోతే వచ్చే నష్టము సాధకుడికి మనకి కావాలి గ్రహించుకుని ఆ అర్థాన్ని తీసుకోవాలి. ఓ రామచంద్ర, ఆత్మశాంతియే పరమశ్రేయమని ఎరింగి అద్దాన్ని పొందుటకై యత్నించాలి. భుజింపదగిన అన్నము సంప్రాప్తించిన మీదట అద్దాని ప్రాప్తికై వనర్పబడిన వికల్పములు అభాసములు కాగా దానిచే దోషమేమి? అట్లే ఆత్మ ప్రాప్తి అనంతరము తత్ ప్రాప్తికి ఉపకరించే దృష్టాంతాదులు దృశ్యమునందు అంతా అంతర్భూతమగుడిచే అభాసములు అంటే లేనివైపోతాయి. దానిచే ఏ దోషమును లేదు అన్నారు. ఎందుకు అంటే ఆత్మశాంతియే అందరికీ కూడా పరమ శ్రేయస్సు. అయితే అద్దాన్ని పొందటానికి ప్రయత్నించాలి కానీ ఈ యొక్క వితండవాదానికి పోకూడదు. భుజింపదగిన అన్నము సంప్రాప్తించిన మీదట అది మనకి ఆకలి తీర్చడం అనేది అవసరం అండి. కానీ
దాంట్లో ఏదో కొన్ని వికల్పాలు ఉంటాయండి మధ్యలో. కానీ ఆ దాని ప్రాప్తికి వనర్పబడిన వికల్పములు అభాసములు కాగా, అవన్నీ లేనివి కాగా దానిచే దోషమేమి అన్నారు. కావున ఏ పదార్థం తయారవ్వాలన్నా తప్పకుండా కొన్ని, అంటే దాంట్లో కొన్ని సత్యంగా ఉంటే కొన్ని నశించిపోయే ఉంటాయి. ఇక్కడ ఆత్మని చెప్పవలసి వచ్చినప్పుడు ఆత్మ ఒక్కటే సత్యం అండి. అలా సత్యవంతమైనది ఇది అని చెప్పడానికి జగత్తులో ఇంకోటి ఏది లేదండి. కానీ మనకు అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపమానాలు వాడతారు. కనుక దాంట్లో ఏ దోషము లేదు. శిలయందు జనించిన లావు గుడ్డి కప్పవలి ఈ ప్రపంచమున మనుషుడు ఎన్నడూ వివేకరహితుడై విషయభోగములందు నిమగ్నుడై ఉండరాదు. ఎలా అయితే రాతిలో పుట్టినటువంటి కప్ప, గుడ్డి కప్ప, ఇంక వేరే జగత్తు లేదన్నట్టుగా ఉంటుందండి అందులోనే. ఈ ప్రపంచమున మనుషుడు ఎప్పుడూ కూడా ఆ విధంగా వివేకరహితుడుగా ఉండకూడదు, విషయభోగముల్లో నిమగ్నుడై ఉండరాదు. కేవలము తమ యొక్క వ్యవహారాన్ని మాత్రం జరుపుకుంటూ వివేకవంతంతో ఆత్మపద ప్రాప్తికే ప్రయత్నపరుడై ఉండాలి. ఆత్మ విచారణాశీలుడును శాంతియుతుడును శాస్త్రార్థమును చింతన చేయవాడగు ముముక్షువు దృష్టాంతములను ఆశ్రయించి తద్వారా ప్రయత్నపూర్వకముగా పరమాత్మ పదమును జయించవలను, అంటే పొందవలను. ఈ విధంగా విచారణ పెంపొందించుకుంటూ శాంతి కలిగి ఉంటూ శాస్త్రార్థములను చింతన చేస్తూ మనం తెలుసుకున్న దాన్ని మరలా దాన్ని మనము మననం చేసుకోగలుగుతూ ముముక్షువైనటువంటి వాడు దృష్టాంతములను ఆశ్రయించి, అంటే మనకు ఉదాహరణగా చెప్పిన వాటిని అర్థం చేసుకుంటూ ప్రయత్నపూర్వకముగానే పరమాత్మ పదముని పొందవలేను. బుద్ధిమంతుడైనటువంటి వాడు శాస్త్రోపదేశము, ప్రజ్ఞ, జ్ఞాన పూర్వ అంతరతో గురు శుశ్రూషాది ధర్మములను శాస్త్ర తాత్పర్యను సంపాదించుచు ఎంతకు ఆత్మయందు విశ్రాంతి లభింపకుండానో తురీయ పదమను పేరు గలదే మరల ఎన్నటికీ నశింపనదైనటువంటి పరమశాంతిని ఎంతవరకు కలుగుకుండానో అంతవరకు కూడా పరమార్థ తత్వ విచారణ కావించుతూనే ఉండాలి. ఎప్పటి వరకు మనం తత్వ విచారణ చేయాలండి అంటే చేయవలసింది ఇంక ఏమీ లేని స్థితి వచ్చే వరకు చేయాలి. ఇంకా ఎక్కడైతే ఈ తత్వం ఆగిపోతుందో ఇప్పుడు చెయ్యాలండి. ఇప్పటి వరకు ఏదైతే బోధతో మనం బోధింపబడ్డామో ఆ బోధ తత్వమే స్వయం అయిపోతే అది అప్పటి వరకు తత్వ విచారణ చెయ్యాలండి. కావున బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ విధంగా నిరంతరము కూడా తమ సాధనలో ఈ శాస్త్రాన్ని ఆదేశంగా తీస్తూ శాస్త్రాలు చెప్పిన విషయాన్ని గ్రహించుకుంటూ సౌజన్యము ప్రజ్ఞ కలిగిన వారి యొక్క జ్ఞానుల యొక్క సాంగత్యం చేస్తూ ఆ చెప్పినటువంటి విషయాలు పూర్వాపర అంతరంగ సాధనలతో కూడి కనుక లోపల అంటే ఆ తెలుసుకుంటూ క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ తద్వారా తమ ఆచరణలో పెట్టుకుంటూ సాధనాపరులై గురు శుశ్రూషాల ధర్మాన్ని పాటిస్తూ, ఎందుకంటే ఆ గురువు యొక్క అనుగ్రహంతో మనకి ఎన్నో రహస్యాలు మనకి వ్యక్తం చేయబడతాయండి. ఎప్పుడైతే శిష్యుని పట్ల గురువుకి ప్రియత్వ భావన వస్తుందో గురువు తన ఉంటారు అంటారు. అంటే ఏంటి? గురువు తనలో ఉన్న ప్రజ్ఞని యావత్తుని కూడా ఆ శిష్యునికి దారబోస్తారు. అందుకు గురు శుశ్రూషాల ధర్మాన్ని పాటించు శాస్త్ర తాత్పర్య రూప అర్థాన్ని సంపాదిస్తూ శాస్త్రాల్లో ఒక వాక్యం చెప్తే దాన్ని విడమర్చి మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకు ఇలా చెప్పారు, ఎందుకు ఇలా ఉంది అని మనం అర్థాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ ఎంతవరకు ఆత్మశాంతి అనేది ఆత్మయందు విశ్రాంతి అనేది మనకు లభించదో తురీయ పదం అనే పేరు చెప్పారు. ఆ పేరు దేనికి ఉందో అటువంటి అప్పటి వరకు కూడా తత్వ విచారణ చేస్తూనే ఉండాలి. ఇవన్నీ ఆచరణలో పెడుతూనే ఉండాలి. అప్పటి వరకు సాధనాపరులమై పరిగెడుతూనే ఉండాలి. అది నిరంతర అభ్యాస బదులుగానే ఉండాలి. ఎప్పుడు ఆ అభ్యాసం అనే స్థితి నుంచి దాటి అంటే ఇంక చేయడానికి ఏమీ లేదని స్థితి కలుగుతుందో అప్పటి వరకు చెయ్యాలండి. తురీయ పదమును విశ్రాంతి పొందువాడము సంసార సముద్రమును దాటిన వాడము మహాత్ముడు జీవించి ఉన్నను లేక మరణించినను గృహస్థుడై ఉన్నను లేక సన్యాసి అయినను అతనికి ఏదైనా కర్మ చెయ్యుటచే కాని లేక చెయ్యకపోవుటచే కాని శృతి స్మృతుల శ్రవణ మన్నాద రూప మనో విక్షేపములచే కాని ఏ ప్రయోజనము లేదు. ఎందుకంటే
అతనికి రావాల్సిన ప్రయోజనము వచ్చేసిందండి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు. తురీయ స్థితి, తురీయ పదములో ఉన్నాడు. అంటే ఆ పదము విశ్రాంతిని పొందాడు. అంటే తన యొక్క స్వస్థానాన్ని తాను పొందాడు. తను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. కనుక ఆ స్థితిలో ఉన్న వారికి ఇంక ఏమీ అవసరం లేదండి. ఏవైనా ఆలవాకుగా ఏమైనా చేయవలసి వస్తే చేస్తాడో, లేకపోతే లేదు. ఒక సాధనా క్రమంలో పద్ధతిలో ఇలాగే చేయాలి, అలాగే చేయాలి, నియమంగా ఉండాలి, లేకపోతే ఈ విధంగానే మనం అభ్యాసం చేయాలి, ఇవి ఏమి నియమాలు లేవండి అతనికి. అన్ని అభ్యాసం అయిపోయి ఉంటాయి అతనికి. తత్ఫలం ఏదైతే ఉందో దాన్ని అందుకుని ఉంటాడు. అక్కడ ఉండి ప్రశాంతిని పొందుతూ ఆనందమయుడై ఉంటాడు, నిశ్చలుడై ఉంటాడు. అతనికి దిక్కులు చూడవలసిన అవసరం లేదండి. అటు ఇటు తెలుసుకోవాలి, వెళ్ళాలి, పొందాలి అని పరుగులు పెట్టేవలసిన అవసరం ఉండదండి. అతనికి ఇంకా చర్యలు ఉండవు. స్వతహాగానే అతను చక్కగా నిశ్చయుడైపోతాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా పరుగులు పెట్టినా అతను మాత్రం తన స్వస్థానంలో నిశ్చితంగా ఉంటాడు. సామాన్యుడైతే చూడండి, ఈ రోజు మనం ఒక మార్గాన్ని పట్టుకుని సాధన చేస్తూ ఉంటాం. సరే, ఇదేదో కొంతమంది ఏదో చేస్తూ ఉంటారు, కానీ ఎక్కువ మంది మళ్ళా ఏదో ఇంకొక కొత్త దారి పట్టుకుని కొత్త విధాల్లో వెళ్ళిపోయారండి. ఇప్పుడు పరిస్థితులు అలా వస్తే ఇది పూర్తిగా అభ్యాసం చేయకుండానే ఎక్కువ అందరూ అటు పోతున్నారు కనుక నేను పోతానని ఇది వదులుకుని మధ్యలోనే అటు వెళ్ళిపోతుంటారు. చివరికి ఏది ఏదైతే ఉంటామంటే క్షుణ్ణంగా దాని అంత్యం వరకు, సిద్ధి వరకు దాన్ని విడవకుండా ప్రయత్నించాలండి. కానీ ఒకటి గమనించండి, మార్గాలు ఎన్ని ఉన్నా అవి ఏవి అయినా చివరికి మనం చేర్చేది గమ్యం మాత్రం, లక్ష్యం మాత్రం ఒక్కటే. కాకపోతే మనము దాని యొక్క అంతం వరకు, అంటే పూర్తిగా ఆ యొక్క సాధనా క్రమంలో చివరి వరకు ప్రయాణం చేయాలి. అప్పుడు లక్ష్య సిద్ధి అవుతుంది. అలా చేయకుండా మధ్యలోనే దాన్ని వీగిపోతూ దీన్ని వదిలేసి దానిలోకి, దాన్ని వదిలేసి దీనిలోకి అలా మారిపోతూ జనాన్ని అనుకరణ చేస్తున్నాం అనుకోండి. ప్రజల యొక్క మనోభావాలను అనుకరణ చేస్తుంటే సత్యం సత్యం తెలిసిన వాడు నమ్మి ఉంటాడు. తాను చేస్తున్న అభ్యాసం సత్యమైందని గ్రహిస్తాడు, యథార్థమైందని తెలుసుకుంటాడు. కనుక ఏది ఎటుపోయినా, ఎవరు ఎన్ని రకాలు పడినా తన స్థితిలో తాను ఉంటాడు, తన సాధనలో తాను ఉంటాడు, తన గమ్యాన్ని తాను చేరుకుంటాడు. ఆ విధంగా అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎలా అయితే ఆ యొక్క క్షీర సముద్రము, మందర పర్వతం లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటాడు. ఉపమానముల యొక్క ఏకాంశములతోడ ఉపమేయములకు సాదృశ్యము గ్రహింపనగును. మరియు అట్టి ఉపమానముల ద్వారా క్రమముగా బోధ్య వస్తువుకు ఆత్మ ఎరగబడును. అంతేకాని బోధ బోధ చంచువై ఉండరాదు. అంటే ఇతరులను ఖండించుటకు ముఖమాత్రమున తర్కాది జ్ఞానము కలవాడును, హృదయమున జ్ఞానము లేనివాడు బోధ చంచు అంటారు. ఎందుకంటే కేవలము ఏదో ఒక తమ వాదాన్ని నిలుపుకోవడం కోసమో, ప్రతివాదిని అంటే అవతలవాన్ని జయించడం కోసమో వితర్కాలకు పోయి వాదాల్లాగా పట్టుకుని వాదిస్తూ ఉంటారు. ఇవేవి కూడా వాడికి ఉపకరించవండి. యథార్థం తనని తాను నిలబెట్టుకోలేనప్పుడు, తన శక్తిని తాను తెలుసుకోలేనప్పుడు భౌతికములో ఈ యొక్క కేవలము భ్రాంతి మాత్రమైన దృశ్యములో ఈ దేహపరమైన వ్యక్తిని గొప్పవాడిగా నిలబెడితే వచ్చే లాభం ఏంటంటే, ఉపయోగం ఏంటి? అసలు నువ్వు దేని యొక్క అహంకారాన్ని వదిలేసి లోపలికి వెళ్ళాలో ఆ అహంకారాన్ని ఇంకా పెంపొందించుకుంటూ ఈ దేహము, ఈ పేరు అంటే ఈ పేరుతో పిలువబడే దీనికి ఒక ప్రత్యేకత ఉండాలన్నట్టుగా ఏదో పండితుడిని అనుకునో, లేకపోతే బిరుదును తగిలించుకుని అవతల వారితో వాదాలకు పోయి రకరకాలైనటువంటి తర్క వితర్కాల్లో పాలు పంచుకుంటే వచ్చే చివరికి మాత్రము దానికి దుఃఖపడవలసిన అవసరం వస్తుందండి. ఎంత పండితుడికైనా, గొప్పవాడికైనా. అయ్యో, ఇంతకాలము వాక్పూర్వకంగానే తెలుసుకున్నాను, వాక్పూర్వకంగా నాకు ఆ శాస్త్రం తెలుసు, ఈ శాస్త్రం తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని గొప్ప గొప్ప విధానాలకు వెళ్ళి అవతల వారిని ఓడించాను. కానీ ఇప్పుడు నా గతి ఏమి? అసలు తాను పొందవలసినటువంటి గతి వారికి ఏం కాదు. ఇది ఎన్నటికీ తగదండి. ఎంత మాత్రం వివేకం ఉన్న వాడికి కూడా ఈ విధానం అస్సలు ఇటువంటి వాటి జోలికి వెళ్ళరాదండి. సాధకుడు ఎంత మౌని అయి ఉంటే అంత మంచిది. అవసరం అయితేనే వాక్కును ఉపయోగించాలండి. దానికి విలువ ఉంది. ఆ విలువ ఎక్కడైతే ఉపయోగపడుతుందో అక్కడే ఉపయోగించాలి. కానీ
అనవసరం దానికి విలువ లేని చోట, అంటే అవసరము లేని చోట దాన్ని వాడరాదు. తన సాధనే తనకి ముఖ్యం తప్ప ఇలా ఎప్పుడు ప్రపంచంలో పడి తిరగకూడదండి. ఇది ఇక్కడ వశిష్ఠుల వారు చెప్పింది. ఎందుకంటే ఇది ఈ రోజునే చూస్తున్నాం అనుకుంటున్నాం, కాదండి. అనాది నుంచి ఈ క్రమం ఉంది కనుకే అలనాడే వశిష్ఠ భగవానుడు మరి ఎందుకు చెప్పారు ఇటువంటి వాటి గురించి అంటే, అప్పుడు కూడా ఉన్నారండి ఇటువంటి వ్యక్తులు ఉండే ఉంటారు, అందువల్లనే చెప్పుకుంటారు. హృదయాకాశమున విశ్రాంతమై అనుభవ రూపమై వెలియుచున్న చిద్రూప ఆత్మ వస్తువునందు ఎవడు అనర్థమును వచించనో అతడు బోధ చంచు అనబడతాడు. ఈ మాట ఎవరైనా అర్థం ఉంటాడండి, కానీ ఇటువంటి దాన్ని ఇక్కడ బోధ చంచు అంటారంటండి. ఎవరైతే ఈ విధంగా ఈ హృదయాకాశంలో విశ్రాంతమై అనుభవ రూపమై వెలియుచున్న చిద్రూప ఆత్మ వస్తువుని ఎవడైతే అది గ్రహించుకోకుండా దానికి అన్యమైన బోధన చేస్తూ ఉంటాడో, అసలు దాన్ని పట్టించుకోకుండా, అసలు తత్వం ఏమిటో అవతల వాడికి అందించకుండా రకరకాలుగా తిప్పి తన ప్రజ్ఞనంతని ఏదో రకంగా ఉపయోగించి తాను గొప్పవాడిగా నిలబడాలనేటువంటి విధానంలోకి వెళతాడో అట్టి వాడిని బోధ చంచు అంటారు. అజ్ఞానము చే స్వతహా ఉత్పన్నమైనదియు పరమార్థమున స్వాత్మరూపమున జగత్తుని విచారణ స్వయముగా అజ్ఞాన నాశనము చే నశింపచేసి నిరావరణమై అపరిచ్ఛిన్నమైనటువంటి పరమాత్మ రూపము ప్రత్యక్షించినది. కావున ఎలా పరమాత్మను ప్రత్యక్షం చేసుకోవడం అంటే, అజ్ఞానముచే స్వతహా ఉత్పన్నమయ్యేది ఏదైతే ఉందో పరమార్థమున ఈ స్వాత్మ రూపముకు జగత్తును అంటే తత్వ విచారణ స్వయముగా మరి ఏమవుతుందంటే అజ్ఞాన నాశనముచే ఇది నశింప చేయబడుతుంటుంది. ఎందువల్ల అంటే ఈ అజ్ఞానము నాశనం అయితేనే తత్వం బయటకు వస్తుందండి, తత్వ విచారణ జరుగుతుంది. కనుక ఉన్నతంగా వెళ్ళాలి అంటే ముందు అజ్ఞానం లేమి రావాలి, అక్కడ యథార్థమైన స్థితి ఏర్పడాలి. కావున అటువంటి స్థితిని నిరావరణం, ఏ యొక్క ఆవరణ లేనటువంటి స్థితి అది. కనుక ఆచారం లేనటువంటి స్థితి. అపరిచ్ఛిన్నం అంటే ఖండించటానికి, విభిన్నంగా ఖండించటానికి లేదు. అటువంటి పరమాత్మ రూపము ప్రత్యక్షము చేయుచున్నది ఎప్పుడు ఈ యొక్క ఆత్మజ్ఞానము చేత ఎవరైతే దాన్ని నశింప చేయటానికి అనువుగా ఉండేటువంటి అజ్ఞానాన్ని నశింప చేసుకుంటారో విరుగుడు. కనుక జ్ఞానాన్ని ఎంత వృద్ధి చేసుకుంటే అజ్ఞానం అంత శమిస్తుంది. ఏమిటి జ్ఞానం? సత్యం ఏదో దాన్ని పట్టుకోవడమే జ్ఞానం అండి. జ్ఞానం అంటే ఇప్పటి వరకు మనకి చెప్పినట్టుగా పాండిత్యం కాదండి. పండితుడుగా పాండిత్యం కలిగి ఏదేదో వ్యవహారం చేసి ఏదో బోధ చేసి రకరకాలుగా మనకి అంటే అవతల వాళ్ళకి తెలియనివన్నీ మనం మాట్లాడి చివరికి వాళ్ళకి ఏం అర్థం కాదండి, వీరు మాత్రం ప్రకటించేసుకుంటూ ఉంటారు. అందువల్ల ప్రయోజనం ఏమి చెప్పండి? ఆహా బాగుంది, చాలా బాగుందని కాసేపు చప్పట్లు కొడతారు, వెళ్ళిపోతారు. అది వీరికి ఏమవుతుంది? అహంకారం తెస్తుంది. పోనీ వీరి వాక్కు వల్ల అవతల వారు ఏమన్నా ప్రదీప్తం అంటే ఉన్నతమవుతారంటే అది కాదండి. కావున నువ్వు ఎలా ఉండాలో అలా ఉండి, నువ్వు మాట్లాడే భాష ఏదైనా పర్వాలేదు, చాలా సున్నితంగా. ఎందుకంటే ఎప్పుడు జ్ఞాని యొక్క భావన ఎప్పుడు మృదువుగానే ఉంటుంది, సున్నితంగానే ఉంటుంది. అవతలి వారికి విద్య ఉందా లేదా, చదువుకున్నవారా లేదా అనే తేడా లేకుండా వాళ్ళు కూడా, ఎందుకంటే భాష ఎవరికైనా ఒకటేనండి, ఆ భావం యొక్క అర్థం తెలియాలండి. మనం మాట్లాడే మాటలో అర్థం వాళ్ళు గ్రహించుకుంటేనే ఆ బోధకి సార్థకత్వం అండి. ఆ అర్థాన్ని అవతల వాళ్ళు తీసుకోలేనప్పుడు ఆ బోధ నిరుపయోగం అండి. ఎంత గొప్పగా చేసిన, ఎన్ని ఉపమానాలు ఎన్ని దృష్టాంతాలు పెట్టినా ఏదో పెట్టినా. కావున ఎల్లప్పుడూ కూడా అజ్ఞాన సమత్వం కావాలి, అజ్ఞానం నశింపాలి, జ్ఞానం వృద్ధి చేసుకునే విధానమే ఉండాలని భక్తులు. అప్పుడే పరమాత్మ పదము ప్రత్యక్షమవుతుంది. విచారణ చేయవాడు ఎప్పుడు ఆత్మను సాక్షాత్కరించుకునో ఆత్మాకారుడవును అప్పుడు విచారణ కూడా ఆగిపోతుందండి. ఇది గొప్ప విషయం. ఎలా అంటే ఎప్పటి వరకు విచారణ చేయాలంటే అంటే ఎప్పుడైతే విచారణ ఆగిపోతుందో అప్పటి వరకు చేయాలి. ఎప్పుడు ఆగిపోతుందండి అంటే వాడు ఆత్మాకారుడు తాను ఏదైతే విచారణ చేసుకుంటూ చేసుకుంటూ సత్యం ఇదని తెలుసుకుంటున్నాడో ఆ సత్యమే తానైపోయి విచారణ ఆగిపోతుంది. అక్కడ చెప్పడానికి కూడా ఏమి ఉండదు.
ఆత్మరూపము కాగా కేవలం పరమాత్మ మాత్రమే శేషించి ఉంటుంది. అక్కడ ఇంకేం ఉండదు. కనుక ఇంకా అక్కడ విచారం లేదు. ఇంకా దాన్ని తీసేద్దాము, దీన్ని పెడదాము, దీన్ని వదిలేద్దాము, దీన్ని పట్టుకుందాము అనేటువంటి విషయం ఏమీ లేదు. ఇక్కడ ఉన్నది ఒక్కటే. ఇంకా అందుకు మించి ఏమీ లేదు. కనుక ఆ ఉన్నదేదో తానే ఉంటాడు, తానే సర్వమై ఉంటాడు. కావున ఇంక అందులో తెలుసుకోవాల్సిందే కానీ, ఇంక పొందవలసింది కానీ, గ్రహించవలసింది కానీ ఏమీ ఉండదండి. ఆ స్థితి ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు విచారణ ఆగిపోతుంది. అదే స్వాత్మాకారాన్ని పొందడం. అట్టి స్థితి అట్టి స్థితి వర్ణించుటకు అలవి కానిది. సరే, ఈ స్థితి ఎలా ఉంటుందండి అంటే అనుభవించి తెలుసుకోవాలి తప్ప వర్ణన చేయటానికి ఇది సత్యము కాదు. అనుభవైక వైద్యమే అవునని భావం. కావున ఆత్మాకార స్థితి, ఆ యొక్క జ్ఞాని స్థితి ఎన్ని చెప్పినా తక్కువేనండి. ఏదో కొంతవరకు అర్థం చేయటం కొరకు నేను అక్కడి వరకు తీసుకెళ్ళగలను, కానీ పూర్ణంగా నీకు ఆ స్థితి అర్థం నీ అనుభవంతో మాత్రమే సాధించాలి. నువ్వు ఎప్పుడూ తిననటువంటి ఏదైనా ఒక పదార్థం యొక్క రుచి నీకు తెలియచేయాలంటే మరి ఆ రుచిని తెలియచేసుకోవడానికి నువ్వు ఎన్ని చెబితే నీకు అర్థమవుతుంది చెప్పండి. ఎప్పుడూ పంచదార తినలేదండి వాడు. అప్పుడు చెప్పే బోధకుడు చెప్తాడు, ఇది మధురంగా ఉంటుంది, ఇది తెల్లగా ఉంటుంది, ఇది ఘనీభవించినటువంటి స్థితిలో స్ఫటికాల రకాలుగా వర్ణిస్తే అవతలి వాడికి ఆ రుచి అవుతుందండి. కానీ ఎప్పుడైతే దాని ఇంత తన నోట్లో పెట్టుకుని చూశాడో అప్పుడు దాని రుచి ఇది. ఒక్కసారి తింటే పదే పదే స్ఫురణకు వస్తుంది. అలాగే ఆత్మస్థితి కూడా ఎవరి చేత ఎంతగా బోధింపబడినప్పటికీ కూడా పూర్ణం ఎవరు బోధ చెయ్యలేరు. అసలు బోధ చేసే అధికారం లేదండి ఆత్మస్థితి. ప్రయత్నం మాత్రమేనండి. దగ్గరగా చేరువలోకంటూ చేర్చడం కోసము సాధకుల్ని కొంత గురువులు చేసే ప్రయత్నం అండి ఆత్మబోధ. వాళ్ళు పొందిన అనుభవాన్ని కొంతవరకు వివరించడానికి. ఎందుకంటే ఆత్మస్థితిని పొందిన వారికి సహజంగానే అందరి పట్ల దయా స్వభావం వస్తుంది. కనుక ఆత్మ ఉద్ధరించుకుంటేనే మరి వాళ్ళు ఉన్నతమవుతారు. కనుక అందరి ఆత్మను ఉద్ధరింపబడాలి అనేటువంటి ఏకాత్మ స్థితిలో ఉంటారండి మహానుభావులు. కనుక ఆ కారణం చేత వాళ్ళు ఏదో ఒక రకం ఉద్దీపన చేసే ప్రయత్నం చేస్తారు సాధక లోకాన్ని. వారికి తగినటువంటి విధానంలో ప్రయత్నాలు జరుగుతాయి. కానీ అది ఎంతవరకు అంటే మన అంతవరకు తీసుకెళ్లడం వరకే. కానీ ఎవరంతట వాళ్ళు అనుభవించినప్పుడే దాని పూర్ణమైన అనుభవం ఏంటో, దాని స్థితి ఏమిటో గమనించుకోవాలి. ఆత్మకి సమానంగా ఏది లేదు. దానికంటే ఇది ఒకటే అని చెప్పడానికి కూడా లేదు. కేవలం అర్థం చేయటానికి మాత్రమే ఉదాహరణలు. ఆత్మజ్ఞానికి దృశ్య ప్రపంచము బాధితము కాగా స్వబుద్ధి ఇంద్రియ కర్మలతో సహా మనసు చేష్టారహితమై శమింప విద్యారూపముకు జగత్తును మరల ఎన్నడను సత్యరూపముగా భావింపకుండుట వలన కర్మలను చెయ్యకుండుట చేయ కానీ అతనికి ఎట్టి ప్రయోజనము లేదన్నారు. అతను కర్మ చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. ఎలా ఉన్నప్పటికీ కూడా అతనికి వచ్చే ప్రయోజనము లేదు, లాభము లేదు, నష్టము లేదు. ఎందువల్ల? అతనికి జగత్తంతా విద్యే. కావున ఈ జగత్తులో వేరే అన్ని ఏది ఉన్నా, ఎంత గొప్పదైనా, అది ఏదైనా ఒక్కటే. అది విలువైనదైనా విలువ లేనిదైనా రెండింటికి ఒకటే స్థితి. ఎందుకంటే ఇప్పుడు మనకి స్వప్నం వచ్చిందండి. మనకు వచ్చినటువంటి స్వప్నం ఒక రోజున చాలా గొప్పదైనటువంటి ఒక బంగారు కిరీటాన్ని మన నెత్తి మీద పెట్టుకుని ఎవరో మనం పూజిస్తున్నట్టుగా ఒక స్వప్నం వచ్చిందండి. ఇంకొక రోజున మనం ఏదో ఒక దుఃఖాన్ని పొందుతున్నటువంటి స్వప్నం వచ్చిందండి. సరే, ఈ బంగారు కిరీటం పెట్టుకోవడం వల్ల ఏమైనా మనకు లాభం అయిందా, లేదా ఇక ఏదో సంకటంలో ఉన్నట్టుగా వచ్చిన ఆ యొక్క స్వప్నం వల్ల మనకి దుఃఖం ఏమన్నా నష్టం వచ్చిందా అంటే రెండు కలే కదండి అంట. స్వప్నములో వచ్చింది యథార్థం కాదు కదా, అందుకు ఏదైనా ఒకటి, అదైనా ఒకటి, ఇదైనా ఒకటి అని ఎలా చెప్తారో అదే విధముగా ఆత్మజ్ఞాని జగత్తులో కూడా ఏదైనా ఒకటేనండి.
కనుక చేయడం వల్ల లాభము లేదు, చేయకపోవడం వల్ల నష్టము లేదు. యథాలాభంగా ఏదైనా చేస్తే చేయవచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు. కావున అతను ఎప్పుడూ కూడా తన యొక్క స్థితిలో తానే ఉంటాడు. కర్మలతో సహా మనసు చేష్టారహితమై శమింప. ఎందుకంటే అతను చేస్తున్నాడా చేయకపోతున్నాడా అని నిర్ధారణ చేయడానికి కేవలం దేహం పని చేస్తుందా పని చేయట్లేదా అనేది ప్రశ్న కాదండి ఇక్కడ. ఎందుకంటే దేహంతో అక్కడ సంబంధము లేదు. ఎందుకంటే అతను దేహం ఏ స్థితిలో ఉన్నా అసలు ఏది శమించాలో అది శమించే ఉంటుంది. అంటే మనసు శమించి ఉంటుందంట, శమము అనే దాన్ని పొందుతుంది. కనుక ఎప్పుడైతే మనసు అంతరములో శమించి ఉంటుందో పైన వేసుకున్న ఈ తొడుగు లాంటి బొమ్మ కదలిక ఉన్నా కదలిక లేకపోయినా పెద్ద తేడా ఏమి ఉండదండి. దీంతో చేసే చేష్టలు కానీ చేష్టల వల్ల వచ్చే లాభమైన నష్టమైన దానికి ఏంటి కూడా వ్యత్యాసం ఉండదు. అతని దృష్టిలో ఏదైనా ఒకటి, దేన్నైనా ఒక్కటిగానే చూస్తాడు, అంతా ఆత్మమయంగానే చూస్తాడు, అంతా భగవన్మయంగానే చూస్తాడు. కనుక ఇక అక్కడ దోషాలు కూడా కనపడవండి ఆయన. ఎందుకంటే చూసేవారి దృష్టిని బట్టే ఉంటుందని చెప్తాం జగత్తు. కానీ అతని దృష్టి ఎలా ఉంటుంది? భగవన్మయంగా ఉంటుంది, ఆత్మమయంగా ఉంటుంది. కనుక అతని జగత్తులో ఏది చూసినా దేని చూసినా వాడికి భగవంతుడే కనపడతాడు. అంటే పరమాత్మ స్థితి, ఆ సత్యత్వ స్థితి. పరమాత్మ భగవంతుడు అంటే ఒక రూపంతో కనపడతాడని కాదు, యథార్థమైనటువంటి వాస్తవమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దానిని చూస్తారు దేని ఎందైనా. కనుక అదొక్కదాన్ని గమనించుకుంటారు తప్ప ఈ యొక్క రూపాల్ని కానీ వాటి చేష్టల్ని కానీ వారి గుణాన్ని కూడా వాళ్ళు తీసుకోరండి. ఎవరు ఏ గుణంతో ఉన్నా. అందుకే దోషాలు ఎంచడానికి ఏం ఉండదు వారికి. ఎవడు ఏది చేసినా అది సరిగానే ఉన్నట్టు అనిపిస్తుంది. వారి స్థితిలో వారు అలా చేస్తుంటారు అనుకుంటారు తప్ప అది తప్పు అది ఇది అనేది కూడా గమనించుకోరండి. అందుకే వీరు ఎవరినైనా క్షమించగలుగుతారు. కానీ అటువంటి మహానుభావుల దగ్గర ఎవ్వరూ కూడా దోషయుక్తంగా ప్రవర్తన చేయలేరండి. వారు ఏమీ అనరు. కానీ వారి లోపల వారైన స్థితి ఉంది చూడండి, దాని ప్రభావం ఉంటుందండి. ఆ ప్రభావం వల్ల ఎంతటి దోషబుద్ధులతో ఉన్నవాడు కూడా అక్కడ సత్యవంతంగానే ఉండాలని ఉండలేడు కూడా. ఎందుకంటే ఆ దరిదాపులకు వెళ్ళలేడు కూడా ఆ ఆ యొక్క కాంతికి. కనుక వారు ప్రత్యేకంగా దేన్ని ఎంచేది ఉండదు, దూషించేది ఉండదు, చేసేది ఉండదు, చేది ఉండదు. కానీ వారి ప్రభావం చేత అవతల వారిలో మార్పు వస్తే వస్తుందండి, తప్పకుండా రావచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో మహర్షుల యొక్క ఆశ్రమాల్లో పరస్పర విరుద్ధ భావాలు కలిగినటువంటి జీవులు మైత్రి స్వభావంతో ఉండేవని చెప్పుకున్నాం. ఎందువల్ల వచ్చేవి అంటే ఆ ఆశ్రమ వాతావరణ ప్రభావం అండి. అక్కడ తపస్సు చేసుకున్న మహనీయుల యొక్క తపో ప్రభావం చేత అవన్నీ అట్లా ఉండేవి. అదే విధంగా వీరి యొక్క సాంగత్యంలోకి వచ్చినటువంటి వారు ఇటువంటి స్థితిలో ఉన్న వారి సాంగత్యంలో వారి చెంతకు వెళ్ళినా తప్పకుండా వారి మీద వారి ప్రభావం పడుతుందండి. కనుక ఎటువంటి వాడైనా అక్కడ స్తబ్దుడైపోవలసిందే, నిశ్శబ్దం అయిపోవలసిందే. ఎందుకంటే మనకి చెప్తూ ఉంటారు, నిన్న మొన్న రమణ భగవాన్ ఆయన జీవిత చరిత్ర కానీ ఆయన విధానం కానీ ఒక్కసారి మనం గమనించుకోగలిగితే ఆయన సాన్నిధ్యంలోకి చాలా మంది పరీక్ష చేద్దాము ప్రశ్నిద్దామని వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. అసలు ఏదో చెబుతున్నారు, ఆయన కేవలం ఏం మాట్లాడరంట, అలా చూస్తూ కూర్చుంటారంట. అంత మాత్రం చేతనే వీళ్ళకి ఏదోలా అయిపోతుందంట అనేటువంటి ఒక అపోహ. అంటే ఇది యథార్థమే, కానీ వాళ్ళకు మాత్రం ఇది సత్యం కాదేమో, మనం కూడా పరీక్షిద్దాము అని వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఆయన దగ్గర. కానీ చాలా మందికి అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందండి వారి యొక్క సాంగత్యం యొక్క ప్రభావం. అంటే వారి చేరువలో వాళ్ళు ఉంటే ఆయన్ని వారిని ఏమి అనకపోయినా కేవలం వారి యొక్క ప్రభావం చేత వాళ్ళు స్తబ్దత్వాన్ని పొందేవారు. అప్పటికప్పుడు వాళ్ళకి ఏమీ తెలియని వాడికి కూడా శక్తి జాగృతమవుతూ ఉండేదండి. అలా కూర్చుని కొంతసేపు వారి సమక్షంలో ఎంతసేపు కూర్చున్నామో తెలియకుండా గడిపేసి అప్పుడు వారు బయటకు వచ్చేవారు. అంటే ఏదో అడగాలి, వారిని ప్రశ్నించాలి, లేకపోతే ఏదో పరీక్షించాలని వచ్చిన వాళ్ళు కూడా అక్కడ చేయటానికి ఏమీ లేదని తెలుసుకుని వెళ్ళిపోయి వారు వారి సమక్షంలో పొందినటువంటి అనుభవాన్ని మరల పొందాలి అనేటువంటి కాంక్షతోటి తప్పకుండా నెమ్మదిగా మళ్ళీ వారి పరివారంలో చేరిన వాళ్ళు ఉన్నారు.
భక్తులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎందరో మహానుభావుల విషయం కూడా ఇలానే ఉంటుందండి. కావున ఇక్కడ వాళ్ళకి కర్మలు చేయటం వల్ల కానీ చేయకపోవడం వల్ల కానీ ఏమాత్రము కూడా తేడా ఉండదండి. ఆత్మజ్ఞానము చే మనసు చేష్టారహితమై శాంతిని పొంద అత్తడి పని చేయని యంత్రం వలె కర్మేంద్రియములు కర్మాదులందు ప్రవర్తింపక ఉండును అన్నారు. అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానము చే మనసు చేష్టారహితమైపోతుందో, స్వస్థతను పొందుతుందో, నిశ్చలత్వాన్ని పొందుతుందో, బాగా గాఢమైన నిశ్చలత్వానికి వెళ్ళిపోయినప్పుడు ఈ దేహం కూడా ఒక స్థాయిలో ఇది ఒక కర్ర బొమ్మలా తయారైపోతుంది. అంటే చూడండి, ధ్యానములో నిమగ్నమై స్వస్థానములో స్థితిని కనుక అందుకోగలిగితే వారి యొక్క దేహములో అణుమాత్రం కించిత్తు కూడా కదలిక లేని పరిస్థితి వచ్చేస్తుంది. ఎందువల్ల లోపల మనసు నిశ్చలమైపోయింది, నిశ్చితమైపోయింది, నిలబడిపోతుంది. కనుక ఎప్పుడైతే అది ఎంతైతే లోపలికి అంటే నిగూఢంగా అంత నిశ్చలత్వానికి వెళ్ళిపోతుందో అంతంత దేహము కూడా ఒక యంత్రం మాదిరిగా కదలని యంత్రంలా అయిపోతుంది. కనుక శరీరానికి కూడా అదే సమాధి స్థితి అండి. సమాధి స్థితి అంటే ఏమిటి అంటే ఎప్పుడైతే మనసుకి ఈ యొక్క పూర్ణమైన రాహిత్య స్థితి, లయత్వ స్థితి అనేది కలుగుతుందో దేహం కూడా పని చెయ్యని కర్రబొమ్మలా మారిపోతుంది. కనీసం ఒక వేలు కూడా కదలదండి. కానీ అసలు కదలకుండా మామూలుగా ఉన్న వ్యక్తిని ఒక నిమిషం కూర్చోమంటేనే చాలా కష్టం. అన్నిటికంటే కష్టం కదలకుండా కూర్చోవడమే. దీనికి మనం చెప్తారండి ఒక కథ. ఏం చెప్తారంటే ఒక ఒక గ్రామములో ఒక రాజుగారు, ఒక ఊర్లో ఒక రాజుగారు అంటే ఏమిటంటే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. అప్పుడు ఎందువల్ల అక్కడ కరువులు వచ్చినాయి. కరువు వస్తే ఆ రాజుగారు ఏం చేయాలి, ప్రజలందరికీ కూడా ఆహార కొరత వచ్చేసింది. మరి ఆహార కొరత తీరాలి అంటే ఏదో ఒకటి మనం నిర్ణయం చెయ్యాలి. అసలు ఏం చేద్దామని ఆలోచించి అందరికీ ఆహారాన్ని ఇవ్వడం అంటే సాధ్యమయ్యే పని కాదు కనుక అప్పుడు ఒక ఏమిటి అంటే ఏ పని చేయని వాడికి ఆహారం లేదండి. ఏదో ఒక పని చేస్తూ ఉన్నవాడికి మాత్రమే ఆహారం అని ఒక నిర్ణయం చేసుకుని రాజభటుల్ని మొత్తం పురమంతా కూడా మీరు గాలించండి, పని చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఆహారం ఇవ్వాలి కానీ పని చేయని వాళ్ళకి లేదు అని శాసనం పెట్టాడు. పెడితే వాళ్ళు ఏం చేశారు, అంత గాలించారే కానీ పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు వారికి వాళ్ళకి ఎక్కడా కూడా పని చేయని వాళ్ళు దొరకలేదు. ఎవరు చూసినా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉన్నారు నిరంతరం. ఇంకేం చేయాలి, ఎవరిని తీసుకెళ్ళకపోతే రాజుగారు కోపిస్తారేమో అని చెప్పి అనుకుంటుండగా ఆయనకు ఒక ఆశ్రమం లాంటి ప్రాంతం కనిపించింది. అక్కడికి వెళితే అక్కడ కూడా కొంతమంది పని చేస్తున్నారు, కొంతమంది శిష్యులు ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మొక్కలకి నీళ్లు పడుతున్నారు, లేకపోతే ఇతరత్ర ఏవేవో క్రియలు చేస్తున్నారు. అందరూ ఎవరి కార్యకలాపాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ఆయన మాత్రం ఏమీ చేయట్లేదు. ఆ ఆశ్రమంలో గురువు గారు ఉంటారండి. ఆయన మాత్రము ఒక ఆశ్రమం మీద అలా కూర్చుని అలా నిశ్చలంగా ఉన్నారు. ఉండేటప్పటికి వీళ్ళకి ఇంక ఏం చేయాలో తెలియక అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, మీ ఆశ్రమంలో కూడా అందరూ పని చేస్తున్నారు కనుక మిమ్మల్ని కూడా మేము ఏమి చేయలేం, అందరికి ఆహారం ఇవ్వాలి. కానీ ఏ పని చేయని ఈయన ఇక్కడ కూర్చుని ఇలాగే ఉండాలని చూస్తున్నాం కనుక ఈయన మా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోతాం, ఈయనకి ఆహారం లేదు అని చెప్తారు. చెప్తే శిష్యులకి విషయం తెలుసు కానీ వారు చెప్పినా వీరు వినరండి. అప్పుడు ఆ ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఆయన తీసుకెళ్లి రాజుగారి దగ్గర కూర్చోబెట్టి, ఈయన ఏ పని చేయట్లేదండి, ఈయన ఒక్కడే దొరికారు, ఉదయం నుంచి సాయంకాలం వరకు వెదిగితే అని చెప్పారు. చెబితే ఆ రాజుగారు అంటారు, ఏమయ్యా అందరూ ఏదో పని చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు మనకు అసలు ఆహారం కొత్తగా ఉంది, నువ్వు మాత్రం ఎందుకు ఏ పని చేయట్లేదు, ఎందుకు అలా ఉండిపోయావు నిరుపయోగంగా అని అడిగితే నేను నా సహజ స్థితి ఇదే కనుక నేను ఇలానే ఉన్నాను, కనుక నేను ఏదైతే అయి ఉన్నానో అలానే ఉన్నాను అంటాడు. అంటే రాజుగారు అంటారు, ఇదేం పని, కూర్చుని ఉండడం కూడా ఒక పనేనా అంటే అయితే సరే రాజా ఒక పని చేద్దాం, మీరేమో మా ఆశ్రమానికి వెళ్ళండి,
మీరు కొంతకాలం మా ఆశ్రమంలో ఉండండి. నేను ఏ పని చేయట్లేదు. ఆయన అంటాడు, నేను ఇంత ప్రభువునై ఉండి కూడా నేను రాజకార్యాలు చెయ్యలేక ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నానో, ఈ ఆహార కొరత వచ్చేసింది, ఎలా సమర్థించాలో తెలియట్లేదు. అందువల్ల నేను చాలా సంకటాల్లో ఉన్నాను. అలాంటిది నువ్వు మాత్రం ఏమీ చేయకుండా ఉన్నావంటే అప్పుడు అంటాడనమాట. సరే రాజా, మీరు మా ఆశ్రమానికి వచ్చి నేనున్నటువంటి స్థానంలో మీరు కొంతకాలం విశ్రాంతి తీసుకో, మన ఇద్దరం మారదాం. కానీ మీ స్థానంలో నేను కొన్ని రోజులు ఇక్కడ మీకు బదులుగా కేవలం ఇక్కడ నేను కొన్ని రోజులు ఉంటాను, చూద్దాం. కానీ ఇందులో ఎవరైతే ముందుగా మేము ఈ పని చేయలేము అని వచ్చేస్తారో వారు ఓడిపోయినట్టు అని చెప్తాడు. చూద్దాం అంటారు. సరే అని చెప్పేసి రాజుగారు ఇదేదో బానే ఉంది, ఆశ్రమంలో అలా కూర్చుని ఉంటమే కదా, ఎందుకంటే అతనికి ఇప్పుడు చాలా సంకటంగా ఉంది. ఎలా సరిదిద్దాలి ప్రజల్ని, ఈ పంటలు లేవు, వర్షాధారం ఇక్కడికి వర్షాలు లేవు, ఇదంతా తికమకగా అయిపోయి రాజ్యాన్ని నిలబడడం ఎలాగో తెలియక కొంతకాలం నేను వెళ్ళి హాయిగా అక్కడ ఉంటాను, శిష్యులు నాకు కొంచెం అన్ని ఏర్పాట్లు చేస్తారు కదా, హాయిగా అక్కడ తిరిగి పడుకోవచ్చు అంటే కదలకుండా కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడే ఉండాలి, కూర్చోవాలి అని చెప్పారు. సరే అది ఎంత పని అంటే కూర్చోవడమే కదండి, వెళ్ళిపోయేది. ఈయన ఇక్కడ ఉండిపోయి సరే రాజుగారు అనుకుంటాడు, అడిగి వెళ్ళారు. ఒక రోజు 1 గంట కూర్చున్నారు. రాజుగారుగా నేను ఇప్పటివరకు పడిన బాధలు ఏంటో వారికి అర్థమవుతాయి. ఏముందరే సాయంకాలం తిరిగి వచ్చేస్తాడు. అక్కడ అతను ఉండలేరు, అసలు ఆయనకు అర్థం కావు అతనికి అనుకుంటాడు. అనుకుంటే సాయంత్రం లేదు, మన్నాడు లేదు, 3వ రోజు లేదు, అలా కొన్ని రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఆ సన్యాసిగా ఉండే గురువు గారు రావడం లేదు. ఈయన మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది ఏంటి, అలా కూర్చుని ఉండాలి, అసలు ఇతనేంటి అలా కదలకుండా ఉన్నాడు, నేను అసలు కదలకుండా ఉండలేకపోతున్నాను, అయినా కూర్చోలేకపోతున్నాను. అయ్యో బాబు, ఇది చాలా కష్టమైన పని, ఇలా నిశ్చలంగా కూర్చోవడం అంత చాలా కష్టమైన పని అని కొన్ని రోజుల తర్వాత ఇంక ఉండపట్టలేక రాజుగారే వెళ్ళిపోతాడు రాజ్యాన్ని. ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. ఎందుకంటే ఎవరు ముందొస్తే ఆ పందెం కోసం ఆగాడు. కానీ ఇది వెళ్ళిపోతే ఆయన రాజ్య సింహాసనం మీద అస్సలు దాన్ని బయట చూడలేదు. కానీ దాని పక్కనే ఉండి మంత్రులందరినీ పిలిచి అన్ని రకాల కూడా సరిదిద్ది అంతా కూడా సక్రమైన పద్ధతిలో రాజ్య పరిపాలన అంతా కూడా జరిగిపోయి అప్పటి వరకు ఉన్నటువంటి ఇక్కడ వస్తున్నటువంటి ఆ కరువు కాలంలో వచ్చిన ఆ యొక్క ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సరిదిద్దబడుతుంది. వాళ్ళకి తగినటువంటి సూచనలు ఇస్తూ ఇలా ఉండండి, అలా చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెబుతుంటే వాళ్ళందరూ చక్కగా అప్పటి వరకు ఏం చేయాలో తెలియక సతమతమైపోయిన వారు హాయిగా దాన్ని అన్ని నిర్వర్తన చేస్తున్నారు. అప్పుడు రాజుగారు వచ్చారు. ఏమిటా అని చూస్తే ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోతే మరి ఏమిటండి అంటే, స్వామి నేను మాత్రం అక్కడ కూర్చునే పరిస్థితి నాకు లేదు, నేను కూర్చోలేను. మీరు ఏమి చేస్తున్నారు కూర్చుని, మరి ఎందుకు కూర్చోగలుగుతున్నారు, నేను మాత్రం కూర్చుని ఉండడం చాలా సంకటం అయిపోయింది అని చెబితే అప్పుడు రాజుగారితో అప్పుడు ఆ సన్యాసి చెప్తాడన్నమాట. రాజా, కూర్చుని ఉండడం అంటే దేహాన్ని మాత్రం కూర్చోబెట్టి అలా ఉంచితే ఎవ్వరూ ఉండలేరు. కానీ ఎవరైతే మనస్సుని ఆత్మీయంగా స్థితం చేస్తామో, దాని ఎందు లయం చేయగలుగుతామో అప్పుడు దేహం అనేది ఎంతసేపు అయినా ఎంతవరకైనా అది కదలకుండా ఉండగలుగుతుంది. అది గొప్ప స్థితి అని చెప్తారు. అప్పుడు రాజుగారు అంటారు, సరే అది మంచిదే, మరి మీరు అంత గొప్ప స్థితిలో అలా ఉన్న ఆయన బయటకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఇక్కడేంటి అన్ని సరి చేసేస్తున్నారు, ఎలా వచ్చిందంటే ఆ యొక్క శక్తియే ఇదంతా ఇస్తుంది. అన్నిటికీ మూలమే ఆ శక్తి. ఆ శక్తిని ఆశ్రయిస్తే తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కనుక రాజుగా మీ స్థానంలో మీరు చక్కదిద్దలేనటువంటి స్థాయిలో ఇప్పుడు ఇది ఆ చక్కదిద్దడానికి కారణం ఎవరిది అంటే పరమాత్మది. దాన్ని ఆశ్రయించడం వల్ల వచ్చే శక్తి. అంటే అప్పటి నుంచి ఆ రాజుగారు ఆ గురువు గారు శిష్యుడయ్యి తాను కూడా రోజు ధ్యానాభ్యాసం చేస్తూ తద్వారా రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తారు. అప్పుడు తెలుసుకుంటాడు ఇలా కూర్చుని ఉండడం అనేది ఎంత పరిస్థితి, ఎంత కష్టము అని. అంటే కేవలం దేహాన్ని కూర్చోబెట్టాలి అంటే మాత్రం ఎవరి వల్ల కాదండి. ఎవరైతే ఆత్మస్థితిలోకి వెళ్తారో, నిశ్చలమవుతారో వారు మాత్రమే అలా ఉండగలుగుతారు నిశ్చలంగా. ఒకవేళ కొంతమంది బయట వాళ్ళని నమ్మించడం కోసం దేహాన్ని నిశ్చలం చేశారే అనుకోండి,
అది కూడా కొంత సమయం మాత్రం ఉండగలుగుతారు. లోపల మాత్రం అలజడి ఉందనుకోండి, భావనలు ఉన్నాయి, కోరికలు ఉంటాయి, ఆడు ఎంతసేపు కూర్చుంటాడంటే, ఒకవేళ ఎవరైనా అలా కొద్దిసేపు మాత్రం నిలబడితే అది బక జపం, పొంగ జపం. పొంగ నీటిలో కూడా అలానే నిలబడుతుంది ఒంటి కాలు మీద. ఎందువల్ల అని అంటే దానికి ఏమి జపం అంటే అది ఏదో ధ్యానం చేస్తుందని కాదు, ఆ నీటిలో ఉన్న చిన్ని చిన్ని చేపల కోసం ఉంటుందట అది. అది ఒంటి కాలు మీద నిలబడాలని ఇచ్చరకుంటాము, పొంగ కూడా జపం చేస్తుంది అనుకుంటాం మనం. కానీ ఆ చేప దాని దగ్గరికి వచ్చే వరకే ఉంటుంది. అది వచ్చిన తక్షణం వెంటనే దాని పొడవాటి ముక్కుని కిందకి వంచి ఆ చేపని తీసుకుంటుంది. ఇటువంటి జపాలు అవసరం లేదు, ఇటువంటి సాధన అవసరం కాదు. ఎవరైతే తమలో తాము నిశ్చలం అవుతారో వాళ్ళకి సహసిద్ధంగానే దేహం కూడా నిశ్చలం అయిపోతూ ఉంటుంది. ఈ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి సమాధి అంటే అర్థమవుతుంది. దీని సమాధి స్థితి. అంతేగాని బయట మనం ఏర్పాటు చేసుకుని ఏదో మనకు మనమే ఏర్పాటు చేసుకుని మేము సమాధిని పొందేము అంటే అది సత్యం కాదు. చనిపోయిన వాడిని, మామూలుగా వెళ్ళిన వాడిని తీసుకెళ్ళి అందులో పెట్టడము సరైన విధానం కాదు. కావున ఇటువంటి స్థితిని బ్రతికుండగాని, జీవించి ఉండగాని, అందరి మధ్య ఉండగానే ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో వారే గొప్ప జ్ఞానులండి, మహనీయులండి. కావున సర్వాత్మయుడిచే ద్రష్ట దృశ్యం వలె ప్రతీతమవుతున్నది కానీ ఆ దృశ్యత్వం నిజీయము. ఏలయనగా దృక్స్వరూపమగు ద్రష్ట తన రూపమును వదిలి దృశ్య రూపమైనచో అప్పుడు ద్రష్ట రహితముగా దృశ్య పదార్థమే సిద్ధింపదు. ద్రష్ట తన స్వరూపమును వదలకే దృశ్య రూపమైనచో రజ్జు సర్పము వలె అది అజ్ఞానము చేతనే భాషించినదై అభాస మాత్రమే. కాబట్టి రెండు విధముల దృశ్యము లేనిదనే నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారంటే ద్రష్ట దృశ్యం, చూచేవాడు చూడబడేది, రెండు ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఏం చెప్తామంటే సర్వాత్మమయుడు కదా భగవంతుడు, సర్వము తానే ఉంటాడని చెప్తున్నాం కదా. అందువల్ల ఈ ద్రష్ట దృశ్యము వలె అంటే జగత్తు వలె కనపడుతుంది, ఈ జగత్తు వలె ప్రతీతమవుతున్నది అనుకున్నాం అనుకోండి, ప్రతీతమవుతుంది. కానీ ఆ దృశ్యత్వం అనేది నిత్యము. ఎందుకంటే ఇక్కడ గమనించండి, దృశ్యం వలె భగవంతుడు ఆత్మ వ్యక్తమవుతుంది దృశ్యం వలె అంటే ఈ యొక్క దృశ్యం యావత్తూ కూడా ఆత్మయే అనుకోవాలి. కానీ ఈ ఆత్మయే ఆత్మ స్థితితో నింపబడింది కానీ, ఆత్మశక్తితో నింపబడింది కానీ కనిపించే దృశ్యం మాత్రం ఎప్పటికైనా సరే నాశవంతమైనదే. అందులో ఉన్న శక్తి మాత్రం నాశనం కాదు తప్ప కనపడే రూపం మాత్రం నశించిపోయేది. కనుక జగత్తంతా పరమాత్మమయము అంటే ఈ జగత్తంతా నశించదని కాదండి, ఈ కనిపించే రూపాలు నశించకుండా అలా ఉండిపోదు. ఎందుకంటే ఆత్మ నాశనము లేనిదని చెప్తున్నారు కనుక ఈ కనపడే జగత్తు ఇది ఎప్పుడు నశించదా అంటే కనపడే రూపాలు ఎప్పుడు ఉండవండి, దృశ్యము ఎప్పుడు ఉండదు, దృశ్యం మాత్రము నాశవంతమే. కానీ ఆ దృశ్యములో అంతర్గతంగా ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క శక్తి, భగవంతుని యొక్క తత్వం. దానికి నాశనం లేదు. కనుక జ్ఞాని ఏది చూస్తాడో ఆ సత్యాన్ని చూస్తాడు. అన్నిట్లో అందరిలో లోపల అంతర్గతంగా ఉన్న ఆ సత్యాన్ని చూసి దర్శించి నమస్కరిస్తాడు తప్ప దృశ్యాన్ని కాదండి. ఇక దృశ్యం ఎప్పటికీ శాశ్వతం కాదు. దృశ్యము ఎన్నడూ కూడా సత్యం అంటే అది ఎలా ఉంది, దానితో నింపబడి ఉంది. గాలితో నింపబడినటువంటి బుడగ ఉంటుంది కానీ దాని ఆకృతి మాత్రం ఎప్పుడూ అలా ఉంటుందని చెప్పడానికి లేదు. కానీ కొంతసేపు మాత్రము గాలితో నింపబడిన ఆ యొక్క బుడగ తన ఒక ఆకృతిని కలిగి ఒక రూపాన్ని తెచ్చుకుని ఆ రూపంతో ఎగిరి మళ్ళీ తన లోపల గాలి ఉంటుంది, అలాగే బయట కూడా గాలి ఉంటుంది, కానీ రూపం మాత్రం మధ్యలో ఉంటుంది. ఈ రూపం మాత్రం ఆ గాలిలోనే ఎగురుతూ ఉంటుంది, లోపల అదే బయట అదే. బుడగకు మాత్రం ఒక రూపంతో మాత్రం ఎగురుతుంది, కానీ రూపం ఉంటుందండి, రూపము ఉండేది కాదు. ఒక గుమ్మడికాయ ఆకృతిలో ఉన్న బుడగని ఊదం, గాలి ఊదం, లోపలంతా గాలి, బయట కూడా గాలి, బుడగని బయటకి ఎగరేశారు. ఆ ఆ గుమ్మడికాయ ఆకృతిలో ఉన్న బుడగ గాలిలో ఎగురుతుందండి, కొంతసేపు ఎగురుతుంది, లేకపోతే కొన్ని రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఏదో విధంగా అది ఎక్కడో ఒక చోట దానికి రంధ్రం ఏర్పడుతుంది,
ఏదో రకంగా దాంట్లో గాలి పోతుంది, అది ఆకృతి పడిపోతుంది, ఆకృతి నాశవంతం అవుతుంది. ఈ జగత్తు కూడా అలానే ఉందండి. అంతా బ్రహ్మమయమే అంటే లోపల బయట కూడా నేనే ఉన్నాను అంటే పరమాత్మ చెప్పినప్పుడు అంతటా ఉన్నది అంటే యథార్థంగా జగత్తంతా పరమాత్మమయమే. కానీ దాంట్లోకి వచ్చే ఆకృతులు మాత్రము మిథ్య. అంటే వస్తాయి కానీ కనపడేస్తాయి కానీ కనపడకుండానే నశించిపోతాయి, లేకుండా అయిపోతాయి. కనుక ఇది యథార్థం కనుక ఈ విధముగా ఎప్పుడు కూడా దృశ్యం అనేది సత్యం కాదు అనేది ఒకటి అర్థమవుతుంది. సరే, ఇంకొక రకంగా అర్థం చేసుకోవాల్సి వస్తే దృశ్యము మిథ్య, జ్ఞాని దృష్టికి జగత్తు మిథ్య అని చెప్తున్నారు కదా. మరి ఇది ఎలా అండి? జగత్తు ఉన్న జగత్తుని ఇంత గొప్పగా ఉంది, మన కళ్ళు ముందు కనిపిస్తుంది, అందరూ ప్రాణాలు తిరుగుతున్నారు కదా, ఇది లేదు 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 అంటే ఒప్పుకోవడం ఎలాగా అని కొంతమంది ప్రశ్నిస్తారు. మరి ప్రశ్నిస్తే, ఎందుకంటే ప్రతిదానికి ఒక హేతు ఉండాలి, చెప్పాలండి. యథార్థం సత్యాన్ని చెప్పడానికి ఎన్ని హేతువులైనా చెప్పవచ్చు, ఎంతైనా ఉందండి. యథార్థం అది కనుక సత్యాన్ని సత్యంగానే తెలియచెప్పాలి. కానీ ఇక్కడ ఏమిటి అంటే మరి జగత్తు మిథ్య అని చెప్పినంత మాత్రాన మిథ్య ఎలా అయిపోద్ది ఉంది కదా అంటే దానికి ఒక సాదృశ్యం ఏం చెప్తారంటే, ఒక చోట ఒక సాయంకాల సమయంలో ఒక ఆయన ఒక పామును చూశాడు, ఒక సర్పం. చీకటి పడిపోతుంది, అది చాలా పెద్దగా ఉంది. కావున అది తను ఒక్కడే దాన్ని ఏమి చేయలేదు కనుక అతను చాలా భయపడుతూ పరుగు పెట్టుకుని వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ పిలిచి ఇక్కడ పెద్ద పాము ఉంది అని చెప్తే, అది ఎంత పెద్దదంటే చాలా పెద్దగా ఉంది కనుక దాన్ని కొట్టాలంటే పెద్ద కర్రలే కావాలి, లేదా పెద్ద గుణపాము కావాలని ఆ గడ్డపారయ్య తీసుకుని అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు ఆ పామును చంపేద్దామని. అందరికీ కూడా చాలా భయం వేస్తుంది, ఎందుకంటే అది ఎక్కడ బుస్సమని పట్టి అది కాటేస్తుందేమో కనుక దగ్గరగా వెళ్ళలేక అవన్నీ పట్టుకుని చుట్టూ తిరుగుతూ మొత్తానికి భయం భయం భయంగా ఉన్నారు అందరూ, చాలా వ్యాకులత్వంతో. అప్పుడు అక్కడికి ఒక పెద్ద ఆవిడ వచ్చారండి. ఆవిడ అడుగుతుంది, చెప్తుంది అనమాట, ఇంతకు ముందు ఎప్పుడో పామును చూశారంటున్నాం, దాదాపు గంట సమయం అయినది, ఇప్పుడు మనందరం వచ్చి ఇక్కడ ఎంతగా అలికిడి చేస్తున్నాం, అది మాత్రం కదలకుండానే ఎందుకు అక్కడ ఉండిపోద్ది? పాము అయితే ఏదో సందు చూసుకుని ఎలా ఉన్నా దీనికి దాటి వెళ్ళిపోవాలి కదా, దానికి భయం కదా, ఎందుకు కదలకుండా అది మాత్రం అక్కడే పడుకునుంది అని ప్రశ్న వచ్చింది. ఆవిడ వేసి ఆ ప్రశ్న అప్పుడు ఒక దీపం తీసుకొచ్చింది, ఒక లైట్ తీసుకొస్తే ఆ లైట్ కాంతిలో అప్పుడు దాని మీద ఫోకస్ చేసి చూశారు, ఏమిటా అని. చూస్తే అప్పుడు అర్థమైందండి, అది అసలు పాము కాదు, ఒక పగ్గం అండి, పెద్ద తాడు, లావైన తాడు ఎవరో అక్కడ చుట్టి మర్చిపోయి వెళ్ళిపోయారండి. అది చీకటి సమయం, సాయం సమయం కనుక ఆ సంత వెలుగులో అది సరిగా కనపడక పాము అనుకుంది. అందరూ అలానే అనుకుని ఎంత ఆర్భాటం చేశారు. ఎప్పుడైతే లైట్ తీసుకొచ్చి చూసారో అది అసలు పాము కదా అని తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత అందరూ ఇప్పటివరకు ఇంత గాబరా పడ్డాం, ఇది పాము కాదా అనుకుని ఎవరి మట్టుకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి అక్కడే వెళ్ళిపోయారు, భయాలన్నీ నివృత్తి అయిపోయి. ఇది ఒక ఉపమానం, అంటే మనం ఒక కథలా చెప్తున్నాం, కానీ ఇందులోనే అసలు సత్యం దాగి ఉంది. ఎలా అంటే ఇప్పుడు అక్కడ పాము అనేది అసలు ఎప్పుడైనా వచ్చిందండి అక్కడ? అది ఎప్పుడు తాడే, అసలు ముందులోనూ తాడే. వాళ్ళకి నిజం తెలిసిన తర్వాత తాడైపోయింది, కానీ మధ్యలో వాళ్ళు కొంతసేపు మాత్రం దాన్ని ఏమనుకున్నారు? పాము అనుకున్నారు. ఎందువల్ల అనుకున్నారు? సరిగా చూడలేకపోవడం వల్ల, అక్కడ చీకటిగా ఉండటం వల్ల దాన్ని పాము అనుకుని భ్రమించారు. భ్రమించి ఏం చేశారు? దాన్ని కొట్టాలని అని ప్రయత్నించారు. ప్రయత్నించిన తర్వాత దానికి ఎప్పుడైతే తీర్పును తీసుకొచ్చారో అది లేదని తెలుసుకున్నారు, కాదని తెలుసుకున్నారో భయాలన్నీ పోయి. అంటే మూడు కాలాల యందు కూడా అక్కడ ఏముంది అంటే పాము అనేది లేదంటే తాడే ఉంది, ముందు తాడే ఉంది, చివర తాడే ఉంది, మధ్యలో వీళ్ళు భ్రమపడిన సమయంలో కూడా అక్కడ తాడే ఉంది. కానీ మధ్యలో కొంతసేపు మాత్రం ఆ తాడు పాము అయింది. ఎందువల్ల అయిపోయింది? భ్రమ వల్ల అయింది. వీళ్ళు సరిగా తెలుసుకోలేకపోవడం వల్ల, చూడకపోవడం వల్ల అయింది. అదే విధానంలో ఈ జగత్తులో కూడా ఒకటి చెప్తారు, ఉన్నది ఒకటే దైవం, ఉన్నది ఒకటే తత్వం.
పరమాత్మ భగవంతుడు లేదా ఆత్మ అదే ఎప్పుడు ఉంటుంది. ముందు వెనుక మధ్యలో కూడా అదే ఉంటుంది. దాన్ని మనం దేవుడు అనొచ్చు, దైవం అనొచ్చు, ఇతరత్ర ఎలా పిలిచినా. అయితే మధ్యలో మాత్రము ఏమొస్తుంది? ప్రపంచం వచ్చింది, జగత్తు వచ్చింది. ఈ జగత్ అనే దాంట్లోకి అది ఎలా అయితే పాము వచ్చిందో అలాగే జగత్ అనేటువంటి భ్రాంతి, ఇదంతా ఈ మనుషులు, ఈ లోకాలు, ఇవన్నీ ఈ పంచభూతాలు, వీటి యొక్క ఆధారాలు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వచ్చి ఇందులో కూడా ఉన్నాం. మరి ఎప్పుడు మళ్ళీ మనకి నిజం తెలుస్తుందండి అంటే, ఎప్పుడైతే నీకు ఆత్మ యొక్క సత్యత్వ స్థితి, నీ స్వభావం నీకు అర్థమవుతుందో స్వస్థితి, అప్పుడు అలా అయిన వారికి ఈ మధ్యలో వచ్చినటువంటి పాము లాంటి ఈ జగత్తు లేకుండా అయిపోతుంది, మిథ్య అయిపోతుంది. అంటే దానికి విలువలు ఏంటైపోతుంది. అందుకే జ్ఞానికి జగత్తు మిథ్య అన్నది. కానీ ఒకటి గమనించండి, ఇంతకీ పాము అక్కడ ఉన్నప్పుడు, పాము ఉంది అనుకున్నప్పుడు దాన్ని కొట్టే ప్రయత్నం చేశాం కదా, ఆ ప్రయత్నం నిజంగా చేశారా, నటించి చేశామా? పెద్ద నిజంగా కొడదామని చేశామండి. అంటే నిజంగానే భయపడతాం, నిజంగానే అది పాము అన్నంత అంటే మనకి ఎంతో మానసికమైనటువంటి క్షోభ వచ్చింది. ఏదో రకంగా దాన్ని కొట్టాలి అని భయపడ్డాం. ఇదంతా నిజంగానే చేస్తాం. అలాగే ఇదేంటి, ఆ భ్రాంతి పట్ల ఉన్న నమ్మకంతో వచ్చిందండి ఆ భయం. అది పాము అనుకునేది భ్రాంతి అని తెలియదు కదా మనకి. అందువల్ల ఆ నమ్మకం అనమాట, అది నిజం 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 అనే భ్రాంతిలో ఆ భ్రాంతిని నిజం అనుకున్నాం కనుక అన్ని పర్సనల్ వచ్చి. అలాగే ఈ భ్రాంతి లాంటి ఈ జగత్తు కూడా మనకి ఎప్పటి వరకు ఇది నిజము అనే విశ్వాసంతో ఉంటామో, నమ్మకం ఉంటుందో, అప్పటి వరకు ఇక్కడ మనకి అన్ని రకాల లక్షణాలు వస్తాయండి. అన్ని రకాలైనటువంటి సంకటాలు వస్తాయి. సుఖము, దుఃఖము, భయము, బంధము, రకరకాల ఈర్ష్య, ద్వేషము, అసూయ, రాగం, ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ నిజంగా వచ్చినాయి, అబద్ధంగా వచ్చినాయి అంటే నిజంగానే వస్తాయి. ఎందుకు వచ్చినాయి అంటే భ్రాంతిని నిజమని నమ్ముకున్నాం కనుక ఆ నమ్మకంలోంచి ఇవన్నీ పుడతాయి. కానీ ఎప్పుడైతే మనకి సత్యం తెలుస్తుందో, అక్కడ పాము నిజం కాదు తాడే అని తెలుసుకోవడానికి ఏమొచ్చింది? అప్పుడు ఒక దీపం వచ్చిందండి. అలాగే ఒక ఆమెలో ఒక భావన వచ్చింది. అంటే విచక్షణ, విచారణ మేలుకుందండి. ఎవరిలో అయితే ఈ విచారణ మేలుకుందో అది ఎందుకు కదలకుండా అలా ఉంటుంది పాము అయితే అని ఒక భావన, ఒక ఆలోచన వచ్చింది. అలాగే ఇదంతా నిత్యమైతే, ఇదే యథార్థమైతే ఎప్పుడు ఉండాలి కదా. ఇలా కంటి ముందు కనిపించి కంటి ముందే నశించిపోతున్నదంటే అర్థం ఏమిటి? ఇవాళ వరకు, నిన్నటి వరకు మన ముందే తిరిగి మన ముందే ఉండి ఆహా అన్నట్టుగా బతికిన వాడు రేపు పొద్దునకి లేడు అంటే దీని అర్థం ఏమిటి? అసలు ఏమిటిది అనే ప్రశ్న రావాలండి ముందు. ఎవరికో ఎప్పుడో ఏదో జరిగింది, మనకు అవసరం లేదన్నట్టుగా చూస్తున్నాం. రేపొద్దున్న అది మనకే వస్తుందండి. అందరం అలాంటి వాళ్ళమే. కనుక ఈ ప్రశ్న ఎవరికైతే వస్తుందో వాడు అప్పటికి విచక్షణ మేల్కొంటుంది. ఆ విచక్షణ ప్రభావం వల్ల దీపం వస్తుందంటే జ్ఞానం అనే దీపం పుడుతుంది, జ్ఞాన ప్రకాశం వస్తుంది. ఆ జ్ఞాన ప్రకాశం ఎప్పుడైతే వస్తుందో మనకి మెలకు వస్తుంది. అంటే ఇది భ్రాంతి, జ్ఞానం అనేది ఎప్పుడైతే వృద్ధి అవుతుందో ఇది భ్రాంతి అనే సత్యం అర్థమైపోయింది. కావున ఆ విధముగా జగత్తు మిథ్య అంటే ఇక్కడ రెండు భావాలు చెప్పారండి. ఒకటి, నువ్వెంత సత్యం అనుకున్నా ఆకృతి ఉండదు. ఆ ఆకృతికి లోపల బయట ఉన్నది సత్యమే, కానీ ఆకృతి పడిపోతుంది. అంటే జగత్తులో కనిపించే దృశ్యాలు ఉండవు. ఇంకొకటి, ఒకవేళ ఈ జగత్తును ఉంది అనుకుని భ్రమించిన జ్ఞానం కలిగితే, సత్యం తెలిస్తే ఇది భ్రాంతి అని అర్థమైపోతుంది. ఈ రకంగా చూస్తే దృశ్యం అనేది ఎప్పటికైనా నాశవంతమే, కనపడకుండా పోయేదే, నశించేదే కనుక. కాబట్టి రెండు విధముల దృశ్యము లేనిదే అని నిర్ధారణ చేశారు ఇక్కడ. దీన్నే చక్కగా విశ్లేషణ చేశారు. ఇదే విచారణ అండి. ఇలానే మనం చేసుకోవాలి. ఇలాగే ప్రతి దృశ్యంలో ఉన్నప్పుడు, ప్రతి విషయంలో కూడా అంతర్గతంగా దాగి ఉన్న సత్యాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి, యథార్థాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి దాంట్లోనూ ఉందండి ఈ సత్యం, అది గమనించుకుంటూ ఉండాలి. కావున ఈ విధంగా మనకి ఇప్పటి వరకు ఈ ముముక్ష వ్యవహార ప్రకరణములో ఏం చెప్తున్నారు అంటే, ఈ జ్ఞాని యొక్క తత్వము, జ్ఞాని లక్షణాలు చెప్పారు.
తర్వాత ఈ జ్ఞాని సదాచార పరాయణంతో ఉంటాడు. ఎందుకంటే జ్ఞానంతో ఉంటాడు కదా అని చెప్పి అతను తన విచ్చలవిడిగా ఏమి ఉండడండి, సదాచార నిరూపణంగా ఉంటాడు. అతను ఎటువంటి సదాచారంలో ఉంటాడు అనేది కూడా వశిష్ఠుల వారు చెబుతూ, ఓ సాధు, పూర్వ జన్మములందరి తన ప్రయత్న మాత్రమే దైవము ఏది కలదో అంటే దాన్ని అదృష్టం అనుకోవచ్చు. ఏది కలదో ఆ దైవము యొక్క అధీనుడు నేను అని తలంచి మనుషుడు దానినే ఉపాసిస్తూ ఉంటాడు. అట్టి అదృష్టం యొక్క శబ్దార్థములను దూరీకృతమనర్చి ఇంద్రియాదులను జయించుడి ఎందు సూరవీరుడగు మనుజుడు తన పురుష ప్రయత్నము చేతనే ఆ ఉత్తమగు పరమాత్మ పదమును తన హృదయమునే పొందగలుగుతాడు. సదాచార నిరూపణము అంటే ఏదో ఆచారాన్ని పాటిస్తూ ఉంటాడు అనేది కాదండి ఇక్కడ. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం అండి, సత్యాన్ని సత్యంగా తీసుకోవడం. ఎవరో చెప్పారు ఎక్కడో అయింది అన్నట్టు కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరణ చేయగలగడం. కావున ఇక్కడ ఏమిటంటే గత జన్మని తలుచుకుని అప్పటి నుంచి నాకు ఏదైతే వచ్చిందో అదే నా అదృష్టం కనుక అది ఏమవుతుందో అవుతుంది అన్నట్టుగా ఎవరు కూడా అదృష్టాన్ని నమ్ముకుని మాత్రము ఉండకూడదు. ఈ విషయం ఇంతకు ముందు కూడా చెప్పారు. కావున అదృష్టాన్ని ఉపాసన చెయ్యొద్దు. మరి ఏం చేయాలి? ఆ అదృష్టం యొక్క శబ్దార్థమును దూరంగా పెట్టి ఇంద్రియాదులను జయించుడి ఎందు సూరవీరుడైనటువంటి మనుషుడుకు తన పురుష ప్రయత్నము చేయి. గతాన్ని పక్కన పెట్టండి. గతం మనం ఏమై ఉన్నాం ఈ జన్మలో కానీ గత జన్మలో కూడా మనం ఏమై ఉన్నాం అనేది వదిలేయండి. అంటే గత జన్మ ఫలాలే ఇప్పుడు వస్తాయండి, నిజమే, యథార్థమే. కానీ వాటికి లోబడిపోయి ఉండాలని మాత్రం లేదండి. ఎవరైనా మార్పు చెందొచ్చండి, పరివర్తన చెందొచ్చు. అలానే ఉండిపోతాం, పుట్టుకతో వచ్చినాయి కనుక ఇంక అట్లానే ఉండిపోతామని ఎవ్వరు అనుకునే పని లేదు. జన్మతః నువ్వు ఎక్కడ పుట్టినా, ఎవరికి పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా దానికి పరిమితం అవ్వాల్సిన అవసరం లేదండి. అందుకే చండాలుడు కూడా ఉద్ధరింపబడతాడు అని చెప్పడానికి కారణం ఇలా ఎంతో మంది చరిత్ర నిరూపణ చేశారండి. వాడు హీనుడైనప్పటికీ కూడా తెలియక అఘాయిత్యాలు పాలు చేసినప్పుడు కూడా తెలుసుకుని పశ్చాత్తాపడి మళ్ళీ అదే తప్పు చేయకుండా తనని తాను ఉద్ధరించుకుంటూ తన పురుష ప్రయత్నం అనేది అధికంగా చేస్తే గతానికంటే కూడా గతమును మనతో వచ్చినటువంటి అదృష్టం అని చెప్పేటువంటి విధి కంటే కూడా ఇప్పుడు చేసే పురుష ప్రయత్నం అధికంగా ఉంటే కనుక తప్పకుండా సాధకుడు చరిత్రాన్ని పొందుతాడు. కావున మనం ఎప్పుడు గతం అనేది బేసిక్ గా చేసుకుంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని జీవనం సాగించకూడదు. ఇప్పుడు మనకి కొత్త సత్యం తెలిసింది, వెలుగు వచ్చిందండి, ఇప్పుడే మనకు అర్థమైనప్పుడే వెలుగు వచ్చింది. కావున ఇప్పుడు మనం మారాలి, తప్పకుండా మన ప్రయత్నం మనం చేయాలి. కనుక ఎంతటి కిరాతక పని చేసిన వాల్మీకి విషయం చెప్తారు. వాల్మీకి బోయేవాడు కిరాతకుడు, కానీ ఆయన పరివర్తన చెంది మార్పు చెందితే అతను మహా ఋషి అయ్యాడండి. అలా అందరూ అవ్వగలరండి అంటే ప్రయత్నిస్తే అవ్వచ్చండి, ప్రయత్నమేనండి. అందరూ ఒకప్పుడు రాయిగానే ఉంటాం, సాన పెడితే రత్నం అవుతామండి ఏదైనా సరే. కనుక ఈ విధానంలో ఆలోచించుకుని ప్రతి వాడిలోనూ ప్రజ్ఞ ఉందండి, శక్తి ఉంది. దాన్ని మనం చక్కగా బయటకు తెచ్చుకోవాలి, దానికి స్థానం పెట్టుకోవాలి. దానికి అంటే ఏమిటి, దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగేటువంటి తీక్ష్ణమైన స్థితి ఉండాలని, ఆ నిశితమైనటువంటి భావన, ఆ స్థితి రావాలి. దానికి వివేకం అని పేరు పెట్టారు. ఈ విచక్షణ మేల్కోవాలి క్రమంగా. అలా మేల్కొని మన ప్రయత్నపరులం అయితే ఎటువంటి వారైనా మారచ్చు. మారటమే కాదండి, మానవులుగా ఉండడమే కాదు మహాత్ములుగా ఎదగొచ్చండి. కనుక ప్రయత్నం అంత గొప్పదిగా ఉండాలి. కావున ఓ రామ, స్వబుద్ధి చే స్వయముగా దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమై అనంతమై విశుద్ధమైనటి పరమాత్మ రూపమును పొందునంత వరకును ఆచార్య పరంపరాగతములను సత్యములను పవిత్రములను పరమార్థ నిష్ఠములైనటువంటి సిద్ధాంతముల ద్వారా తత్వ విచారణ సరుపుతూ ఉండాలి. అంటే తమకి తాముగా వివేకం మేలుకోనంత వరకు, తమకి తాముగా విచారణ చేసుకునే స్థితి ప్రబుద్ధం అవ్వనంత వరకు మాత్రం. ఎందుకంటే బోధ అనేది బయట నుంచి కొంతవరకు, నెమ్మదిగా ఎక్కడ పుట్టాలి, తనలో నుంచి పుట్టాలని. ఇది నిజమైన బోధ అండి, ఇది మనం ఉద్ధరించే బోధ. మనలో మార్పు తేవాలంటే స్వయంలో వచ్చేటువంటి బోధే ఉత్కరిస్తుంది చాలా వరకు.
కావున స్వబుద్ధిచే స్వయముగా దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమే అనంతమై విశుద్ధమైనటువంటి పరమాత్మ రూపమును పొందినంత వరకు కూడా, దాన్ని అందుకునేంత వరకు కూడా, అది ఎందుకంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద్య శూన్యం. దేశము చేత ఖండింపబడదండి, కాలము చేత ఖండింపబడేది కాదు, వస్తువుల చేత ఖండింపబడేది కాదు. ఏ విధంగానూ కూడా ఖండనానికి వీలు లేనటువంటి ఏకమైన స్థితి ఏదైతే ఉందో అదే ఆత్మస్థితి. దాని యొక్క అనుభవం కలిగే వరకు కూడా ప్రయత్నపరుడై ఉండాలి. కనుక భగవంతుడికి ఎక్కడ స్థలాల యొక్క మార్పు లేదండి. ఇక్కడుంటే ఓ దేవుడు, అక్కడుంటే ఓ దేవుడు, ఇక్కడుంటే ఒక భాష. ఆయనకి మన భాషలో పిలిస్తే తెలియదేమో, ఆయన భాష వేరేమో, ఇంకో దేశం దేవుడు కదా, ఏమి లేదండి. భగవంతుని యొక్క అనంతమైన తత్వానికి, శక్తికి ఏ భేదము లేదు. కనుక ఆ అట్టి పరమాత్మ పదమును పొందే వరకు కూడా, అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలి? ఆ స్వయంలో స్థితి కలిగే వరకు కూడా ఆచార్య పరంపరాగతములు. కనుక ఆచార్యుడిగా, గురువుగా స్వీకరణ చేసి ఆ గురు పరంపరని ఆశ్రయించవచ్చు. సత్యము, పవిత్రము, పరమార్థ విషయమైనటువంటి సిద్ధాంతముల ద్వారా తత్వ విచారణ సరుపుతూ ఉండాలి. కానీ ఎప్పుడైతే తమకు తాముగా ఇది అనుభవానికి వస్తుందో అప్పుడు ఇవన్నీ ఆగుతాయి. స్వయంగా తానే అదైపోతూ ఉంటారు. కావున అప్పటి వరకు మాత్రం క్రమ పద్ధతిలో మనము ప్రయత్నపరులమై ఉండాలి. అందుకే ఆచార్యుడు ఉండాలి, గురు పరంపర ఉండాలని చెప్పారు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం అండి. కనుక సదాచార పరాయణత్వం అంటే అన్నింటికీ అంగీకారమైన పద్ధతిలోనే వెళ్ళాలి, ఆ పద్ధతిలోనే సాధనాక్రమం నడవాలి. కనుక నాకు తోచినట్లుగా నేను వెళ్ళిపోతాను అంటే చివరికి మనం ఎక్కడికి వెళ్తామో తెలియదండి. ఇంతకు ముందు అనుభవంగా పొందిన వారిని ఆశ్రయించి వారితో పాటు మనము ఆ సాంగత్యములో చరిస్తూ ఆచరణలో పెట్టుకుంటూ నెమ్మదిగా మనం తరించే విధానంలోకి వెళ్ళాలి. మొట్టమొదటి సాధుజనుల సాంగత్యము చేతను, వారి ఉపదేశాదుల చేతను ప్రజ్ఞను బలాత్కారంగా వృద్ధి చేసుకోవాలి. మొట్టమొదటి సాధకుడు ఏం చేయాలి? ప్రారంభములో సాధకుడు వెతుక్కోవాల్సింది సాధుజన సాంగత్యాన్ని. ఈ దీని ప్రభావం చేతే ప్రజ్ఞని బలాత్కారంగా, అంటే సాధుజన సాంగత్యంలో కూడా మనలో ఉండే తమస్సు వల్ల చూడండి, ఎవరైనా నాలుగు మంచి మాటలు చెప్తారా అని అక్కడికి వెళ్ళకు ప్రయత్నంతో వెళితే అక్కడ మనకి ఏమవుతుందండి? అవి ఎంత మాత్రం లోపలికి వెళ్ళవు సరిగదా, సమస్య వచ్చేస్తుంది. అప్పటి వరకు లేనటువంటి అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చేసారని నిద్రాదేవత. కనుక వెంటనే మనము తమస్సులోకి వెళ్ళిపోతాం, నిద్రలోకి వెళ్ళిపోతాం, అసలు వినలేమండి. అదే భౌతిక విషయాల్లోకి వచ్చేటప్పటికి ఎక్కడ దక్కడ పోతుంది, మళ్ళీ చాలా చలాకిగా ఉంటాం. ఇది జరుగుతుందండి చాలా మందికి. కానీ బలాత్కారంగా ఆయన తెచ్చుకోవాలన్నారు. అంటే రానివ్వండి, ఈ రోజు నిద్రపోద్ది, రేపు నిద్రపోద్ది, ఎల్లుండి నిద్రపోద్ది, అలా నిద్రపోనివ్వండి, ఎప్పటి వరకు నిద్రపోతుంది, అయినా సరే నేను వెళ్ళి అక్కడే కూర్చుంటా అని మన పట్టుదల గొప్పదిగా ఉందనుకోండి, అటువైపు నుంచి దాని పట్టు సడలిపోతుంది. ఇప్పుడు మనం చేసే ప్రయత్నపూర్వకమైన పట్టుదల పెరగాలండి. కనుక ఎన్ని వచ్చినా పడిపోతున్నా అనుకోండి, లేచి నిలబడదాం. ఇవాళ సాధించుదామని ఏదో ఒక నియమం పెట్టుకున్నాం, అన్నాడికే మళ్ళీ పడిపోయామండి. ఇవాళ ఇది వద్దనుకున్నాం, రేపొద్దున్నే మళ్ళీ అది చేసేసాం, అయినా మన్నాడు మళ్ళీ మార్పు, మళ్ళీ చేద్దాం, మళ్ళీ ఉందాం, మళ్ళీ చేద్దాం, ఇలాగే మార్పు చెందాలండి. ఈ పట్టుదల ఎన్నిసార్లు పడిపోయినా అన్నిసార్లు లేవగలిగి ఉండాలి. అందుకే బలాత్కారంగా వృద్ధి చెయ్యాలి. తదుపరి మహాపురుషుల లక్షణములను కలిగి ఉండడం ద్వారా మహాపురుషత్వము సంపాదించగలను. సాధుజన సాంగత్యములు ఇలా బలాత్కారంగా దానికి అలవాటు చేసి ఆ మహనీయులు ఏ రకంగా ఉంటున్నారో గమనించి ఆ విధంగా ఉండే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉంటున్నారు, అందరితోటి మైత్రి భావనతో ఉంటున్నారా, అప్పటి వరకు మనలో ఉండేటువంటి దుష్ట లక్షణాలు, అందరితోటి కూడా మనం ఎలా ఉంటున్నాం, అమైత్రి అంటే ఎక్కడ ఎవరు అందరితో విరోధంగా ఉంటున్నాం అనుకోండి, ఇది తగదు, ఇలా ఉండకూడదు. ఆ నిర్ధారణకు వచ్చి అందరితో స్నేహపూర్వకంగా ఉండడం నేర్చుకోవాలి. ఇలా కొన్ని కొన్ని వాళ్ళని అనుసరించాలి. సద్గుణములన్నీ ఒకే పురుషుని యందు లేకపోతే ఏ ఏ పురుషుడు ఏ ఏ గుణములతో విఖ్యాతుడై ఉండడో ఆయా గుణమును ఆయా పురుషుల నుండి శీఘ్రముగా నేర్చుకుని మనుషుడు తన బుద్ధిని బాగా వృద్ధి చేసుకోవాలి. సరే, ఇంతకీ ఎన్నో మంచి లక్షణాలు ఉన్న వాళ్ళప్పుడు ఒక చెడ్డ గుణం ఉంటే ఉండొచ్చు, కానీ మీకు కావాల్సింది మంచి గుణంతో పని కానీ చెడ్డ గుణంతో కాదు. ఒకవేళ అతనిలో అన్ని సద్గుణాలు ఉండవండి ఎవరిలోనూ, కనుక వారిలో ఏదైతే కూడని ఉందో వదిలేయండి.
మంచిది ఉందనుకోండి దాన్ని స్వీకరించండి. ఇంకొకరిలో ఇంకో మంచి ఉంటుందండి, ఇంకొకరిలో ఇంకో మంచి ఉంటుంది. నాకు కావాల్సిందల్లా సేకరణ చేసుకోవాలి. ఏది అవసరమో దాన్ని పోగు చేసుకుంటూ ఉండాలి. అంతేగాని అక్కర్లేని దాన్ని ఎందుకు విమర్శ చేస్తావు? ఇక్కడే మనకి చెప్తారండి, తేనెటీగ ఉంటుంది. తేనెటీగ మరి ఎందు మీద వాలుతుంది అంటే మకరందం ఉన్న పువ్వుల మీదే వాలి మకరందాన్ని తీసుకుని వెళ్ళిపోతుందండి. దాని లక్షణం అది. మకరందం లేనటువంటి గడ్డి పూలు వాటి మీద అవి వాలదండి. అన్ని పదార్థాల మీద వాలదు. దానికి ఏ పదార్థాలు అవసరం లేదు. ఆ పుష్పాల్లో ఉండేటువంటి మకరందమే దానికి కావాలి. కనుక అదేం చేస్తుంది, ఆయా పువ్వుల మీద వాలి మకరందాన్ని తీసుకొని అది వెళ్ళిపోతుంది, అంతే దాని లక్షణం. కానీ మామూలు ఈగ ఉందండి, దానికి అది లేదు ఇది లేదు, అన్నిటి మీద వాడుతుంది. అన్నిటి మీద వాడేస్తుంది, ఇది తీసుకుంటుంది అది తీసుకుంటుంది, తుచ్చం ఉండదు నీచం ఉండదు, అది ఉండదు ఇది ఉండదు. కానీ అన్నింటి ప్రలోభానికి లోనే చివరికి అవస్థల పాలు. సామాన్య తేనెటేకున్నటువంటి విలువ ఈగకి ఎక్కడిస్తాం? దానికి విచక్షణ ఉంది, దీనికి విచక్షణ లేదండి. పిల్లలు కూడా ఈ మకరందం లాగా ఎవరిలో ఏ మంచి లక్షణం ఉంటే ఆ మంచి లక్షణాన్ని స్వీకరించడమే మన పని తప్ప అన్యమైన విషయాలు మనకెందుకు? అనుకున్నట్టుగా వెళ్ళాలండి సాధకుడు, అప్పుడే మనం ఉన్నతిని పొందుతాం. కనుక తనని తాను వృద్ధి చేసుకోవాలంటే మంచివన్నీ పోగు చేసుకోవాలి, అవసరమైనవన్నీ తీసుకోవాలి. అదే కదా కావాల్సింది, మనల్ని మనం వృద్ధి చేసుకోవడమే మనకు అవసరం. కనుక అలా ఎవరి నుంచి ఏ గుణం బాగుందో అది మాత్రం స్వీకరణ చేస్తూ ఉండాలి. విమర్శపూర్వకంగా ఏ ఉంటే కొన్ని మనకు అనవసరం. ఇంకో వ్యక్తిలో ఇంకో మంచి లక్షణం ఉంది, అది తీసుకుందాం. తీసుకోవడం అంటే ఆచరించడం అంటే మనం కూడా అలా ఉందాం, మనం కూడా ఇలా చేద్దాం అన్నట్టుగా నువ్వు తయారయ్యావు. ఆయన అందరిని ఎవరిని చూసినా ఇలా నమస్కారం చేస్తున్నారండి. ఓహో, ఇది అందరిలో దేవుని చూడడానికి ఇది ఒక ప్రతీక ఇలా. కనుక ఆ రకంగా భగవంతుని గుర్తు చేసుకుంటున్నాం, కనుక మనం కూడా గుర్తు చేసుకుంటాం అని ఎందుకు అనుకోకూడదు? ఎందుకు నేర్చుకోకూడదు? అలాంటి లక్షణాలని నేర్చుకోవాలి, ఆచరణలో పెట్టాలి. కావున ఓ రామ, శమదమాది గుణములతో కూడిన ప్రజ్ఞయే మహాపురుషత్వం, సమ్యక్ జ్ఞానము లేకున్నా ఇది సిద్ధింపదు. కావున ఈ విధంగా రామ, ఎవరిలో అయితే ఈ శమదమాది లక్షణాలు వృద్ధిలో వస్తాయో అదే మహాపురుషత్వం, కనుక ఉత్తమ జ్ఞానం అవుతుంది. కనుక ఎప్పటి వరకు చెప్పుకునే లక్షణాలన్నీ ఎవరిలో అయితే వస్తాయి, శ్రమము కలుగుతుందో నిశ్చలత్వం వస్తుందో అది ఉత్తమ స్థితి. కనుక ఉత్తమ జ్ఞానము లేకపోతే ఇవి సిద్ధించవు. వర్షముచే నూతన అంకురమును వృద్ధి పొందినట్లుగా ఆత్మసుఖమును ఆవిర్భవింపచేయట బట్టి శ్లాఘనీయములైనటువంటి అమానిత్వ శమదమాది సత్పురుషుల ఆచారములు జ్ఞానముచే వృద్ధిని పొందుతూ ఉంటాయి. కావున ఎలా అయితే వర్షం అనేది కురిస్తే కొత్త కొత్త బీజాలన్నీ కూడా అంకురం అంటే మొక్క తొడుగుతాయి, మొలక తొడుగుతాయి, మొలకలు వస్తాయి. ఎప్పుడు వర్షధారల చేత తడపబడితే వర్షముచే నూతన అంకురములన్నీ కూడా వృద్ధి అవుతాయి. అలాగే ఎవరిలో అయితే ఆత్మానందం కలుగుతుందో, ఆత్మ సుఖము ఆవిర్భవిస్తుందో, ఆత్మస్థితి వల్ల వచ్చేటువంటి ఆనందాన్ని అనుభవించడం అనేది అనుభవంగా జరుగుతూ ఉంటుందో అప్పుడు వారిలోకి ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి తత్వాలన్నీ ఉద్భవమవుతూ ఉంటాయి. వారిలోంచి అమానిత్వ లక్షణాలు, శమము, దమము, ఇప్పుడు సత్పురుషుల యొక్క సాంగత్యము, ఆ సత్పురుషులు ఉండేటువంటి విధానాలన్నీ కూడా వారిలోకి వచ్చి చేరుతాయి. ఇదేమిటంటే అసలైన తత్వం అందితే అప్పుడు దానికి అసరాగా ఏమేమి ఉండాలో అన్ని వాటంతటవే వచ్చి చేరుతాయి. అసలు ఉండాలండి, లోపల ఏమి జరగాలో ఏమి అందాలో అది వారికి అందుతూ ఉండాలండి. ఇది అందిన వాడికి ఇంక ఎప్పుడు దాన్ని వదలడండి, దానికోసమే వేచి చూస్తుంటాడు, దాని విధానంలోనే ఉంటాడు, ఎప్పుడు దానికోసమే పాటు పడుతుంటాడు, అలా ఉంటూ ఉంటాడు. కనుక వారికి తెలియకుండానే మహనీయుల యొక్క లక్షణాలన్నీ వారి చుట్టూ వచ్చేస్తుంది. అంటే వారి యొక్క సహజ లక్షణాలు అయిపోతాయి అవన్నీ కూడా. వారు ఏది కూడా కావాలని తెచ్చుకుని నటించరండి, సహజత్వంగా ఉంటాయి అవన్నీ కూడా. కావున అన్న ఘృతాదులతో కూడిన యజ్ఞములచే ధాన్యోత్పత్తికి ఏతుభూతములకు చక్కటి వర్షమును వృద్ధి పొందినట్లుగా శమదమాది గుణములచే ఉత్తమ జ్ఞానం వృద్ధి అవుతుంది. ఎలా అయితే మనం యజ్ఞకర్మలు చేస్తూ ఉంటాం, యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే ఇక్కడ మనం ఎన్నో సమర్పణ చేస్తూ ఉంటాం. యజ్ఞ యాగాదుల్లో ఘృతము, నెయ్యిని సమర్పణ చేస్తాం, అన్నాది పదార్థాన్ని సమర్పణ చేస్తాం, ఇలాగా లేకపోతే అన్న సమారాధనలు చేస్తాం. వీటన్నింటి వల్లే లోకము సుభిక్షంగా ఉంటుంది. యజ్ఞాల వల్లే లోకములో వర్షాలు సక్రమంగా ఉంటాయని చెప్పి మనకి భగవాన్ చెప్పి ఉన్నారు. యజ్ఞకర్మలు చెయ్యమనే చెప్పారు.
కనుక ఆ యజ్ఞకర్మల వల్ల ధాన్యోత్పత్తి, ఆ యొక్క సస్యం అనేది అభివృద్ధి అవుతుంది. ఏ విధంగా అయితే అది అభివృద్ధి అవుతుందో అదే విధముగా శమధమాది గుణములచే ఉత్తమ జ్ఞానం వృద్ధి అవుతుంది. కావున ఎవరిలో అయితే శమధమాది అయినటువంటి గుణములు వస్తాయో వారిలో ఉత్తమమైనటువంటి జ్ఞానం అనేది వృద్ధి అవుతుంది. కానీ గమనించండి, మొట్టమొదట మనకి ఆత్మస్థితి అందితే శమధమాది గుణాలన్నీ వచ్చి చేరతాయి. శమధమాది గుణాలన్నీ కూడా చక్కగా మన అభ్యాసంలో పెట్టుకుంటూ ఉంటే జ్ఞానము ఇంకా 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 వృద్ధి అయిపోయి ఆత్మ యందు స్థిరత్వాన్ని కల్పిస్తుందండి. కనుక అందటం అనేది ఒక ఎత్తు అయితే అందిన దాన్ని చక్కగా నిలుపుకోవటం అనేది అది ఇంకా చాలా ముఖ్యమైన విషయం అండి. కనుక అందిన దాన్ని పదిలం చేసుకోవాలి, స్థిరం చేసుకోవాలి. కావున శమధమాది ప్రజ్ఞాదుల చేత నిపుణమైనట్టి శ్రవణ మనాది పురుష ప్రయత్న క్రమము చే ధీమంతుడైన మనుజుడు జ్ఞానమును సత్పురుషుల ఉత్తమ ఆచారముని అభ్యాసం చేస్తూ ఉండాలి. ఈ విధముగా ఉత్తమ సాధకుడు సత్పురుషుల్ని చూసి నేర్చుకోవాలండి. మహనీయుల యొక్క ఉత్తమ ఆచరణ ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆచరించాలి. ప్రియుడివైన ఓ రామ, జ్ఞాన సదాచారములు రెండును ఏకకాలములోనే అభ్యాసం చేయాలి. ఒకవైపు నుంచి సదాచారం అంటే ఏంటి? సాధనా మార్గాల్లో ఎంచుకుని ఉండడం. రెండో వైపు నుంచి జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం. కనుక అభ్యసింపబడినంత వరకు ఆ రెండింటిలో ఏ ఒకటి కూడా మనుషునికి సిద్ధింపదు. ఈ రెండు సమంగానే మనము ఏకకాలములు ఒకవైపు నుంచి సాధనా క్రమాలను ఎంచుకుని చక్కగా అనుష్ఠానంలో పెట్టుకోవాలి. నియమమైన జీవితాన్ని గడపాలి, నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ధ్యానాది అభ్యాసాలు కూడా చేయాలి, చేస్తూనే ఉండాలి. ఇలా చేసుకుంటూనే జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఈ రెండు ఏకకాలములో మనం కనుక సాధించుకోగలిగితే దానికి చక్కటి ఫలం వస్తుంది. అదే ఆత్మ ఫలం అండి. కావున రఘునందన, ఇంతవరకు సదాచార క్రమమును నీకు చెప్పితిని, ఇక జ్ఞాన క్రమము కూడా సంపూర్ణముగా ఉపదేశించుచున్నాను నేను. మడ్డి నీరు చెల్లగింజ వలన తేరుకున్నట్లుగా దీనిని వినిన వెంటనే నీవు చిత్తశుద్ధిని పొంది తద్వారా బలాత్కారముగా పరమాత్మ పదమును పొందగలవు. కావున ఇప్పటి వరకు నీకు ఏమి చెప్పాను అంటే సదాచారం గురించి అంతా కూడా క్రమముగా చెప్పాను. ఇక ముందు నీకు జ్ఞాన క్రమం అంతా కూడా చెప్పబోతున్నాను, చక్కగా విను. కావున ఈ యొక్క జ్ఞాన ప్రకరణం ఏదైతే ఉందో, ఈ జ్ఞాన విషయ తత్వం ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం వల్ల ఏ విధంగా అయితే చిల్లగింజ అంటే ఎండుపుకాయ అండి. ఈ ఎండుపుకాయని కనుక మడ్డి నీరులో పట్టి రంగరిస్తే తప్పనిసరిగా ఆ ఉన్నటువంటి మడ్డి అంతా అడుగు తేరుకు వెళ్ళిపోతుంది. స్వచ్ఛమైన నీరు పైకి వస్తుంది. పూర్వకాలంలో మన పెద్దలు వాడేవారు, అలా మంచినీరు తయారు చేసుకునేవారు. ఆ నీరే చాలా శుద్ధమైన నీరండి యథార్థంగా. ఇప్పుడు మనం వాడే నీళ్ళన్నీ కూడా కలుషిత నీరులే. కానీ పూర్వకాలంలో వాళ్ళు ఆ విధానాన్ని పాటించి ఆ యొక్క దూషితమైన పదార్థాలన్నీ అడుక్కిపోయేటట్టుగా, పవిత్రమైన నీరు పైకి వచ్చేటట్టుగా చెల్లగింజల ఉపాయాన్ని పాటించి పొందేవారు. అయితే ఆ విధానం ఎలా ఉంటుందో అదే విధముగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి జ్ఞాన ప్రక్రియ, ఈ జ్ఞాన విధానం అంతా కూడా వినగలిగి తెలుసుకుని శ్రద్ధగా ఆలకిస్తే తప్పనిసరిగా చిత్తశుద్ధిని పొంది తద్వారా బలాత్కారముగా అయిన పరమాత్మ పదమును పొందుతా ఉన్నారు. అంటే ఏమి తెలియని వాడికైనా సరే ఆత్మపద ప్రాప్తి సిద్ధిస్తుంది అని దీని అర్థం. ఇటు జ్ఞాన సదాచారాది సాధన సంపత్తి ద్వారా న్యాయమగు ఆత్మను ఎరిగినటువంటి మననశీలుడకు మనుజుని మనస్సు ఇచ్చగింపకుండానో పరమాత్మ పదమును పొందుతుంది. అంటే మనసుకి అంగీకారం కాకపోయినా అన్నారు, కానీ అసలు ఇంతటి జ్ఞానాన్ని పొందిన తర్వాత మనసు తప్పకుండా దానికి అనుగుణంగానే వెళ్ళిపోతుంది. కావున ఈ జ్ఞానం అనేది సదాచార సంపత్తి ఏదైతే ఉందో అది అంతా కూడా ఈ యొక్క పరమాత్మను పొందచ్చు. మరియు జ్ఞానము చే అజ్ఞాన తత్కార్యం నశింప ఏ ఉత్తమ అఖండిత జ్ఞాన స్వరూప పరమాత్మ పొందుతున్నారు అది ఎన్నడూ పరీక్ష చెంపనేరు. కావున మనసు ఎప్పుడు దాన్ని కోరుతుంది, దాన్ని పొందుతుంది, దాన్ని పట్టుకునే ఉంటుందని ఇప్పటి వరకు మనకి ముముక్షు వ్యవహార ప్రకరణంగా ఈ తత్వానంతటిని బోధ చేశారు. ఇది శ్రీ వాల్మీకి మోక్షోపాయే శ్రీ వశిష్ఠ గీతాయం ముముక్షు వ్యవహార ప్రకరణే శమ విచార సంతోష సదాచార నిరూపణము నామ చతుర్థోధ్యాయ ముముక్షు వ్యవహార ప్రకరణం సమాప్తం. హరి ఓం తత్సత్. ఇక తర్వాత మనం రేపటి నుంచి ఉత్పత్తి ప్రకరణం అనేది చెప్పుకోబోతున్నామండి. అది మనం రేపటి భాగంలో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.
ఓం